చివరి పాటగా మన మధ్యలో స్వీటీ గ్రూప్ నీతో ఉంటే జీవితం బటేదైన పూల కుసుమం నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బటేదైన పూల కుసుమం నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను నువ్వే లేకపోతే నేను జీవించలేను నువ్వే లేకపోతే నేను బ్రతకలేను నువ్వే లేకపోతే నేను ఊహించలేను నువ్వే లేకపోతే నేను లేనేలేను
నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోన ఎన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతిలో మనచి నన్ను విరచి సరిచేయు నాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతిలో మనచి నన్ను విరచి సరిచేయు నాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. చక్కటి పాట పాట వినిపించినటువంటి సహధర్మలకు ప్రభునామ వందనాలు తెలియజేస్తూ మరి తర్వాత ప్రీతి శిరీష వచ్చి పాట పాడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రీతి శిరీష. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం
పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన నాయన, విశ్వాస్యత కలిగిన విశ్వకర్త, మీకు మా ధన్యవాదాలు. మరొక సంవత్సరంలోనికి క్షేమంగా నడిపించారు. కుటుంబాలను, పిల్లా చెల్లలను సమస్తమును మీ చలని కాపుదలలో భద్రపరిచి ఎందరో ఈ 2026ని చూడలేని స్థితిలో మృతి నొందినను ఆ గతి మాకు పట్టక మాకు మరలా జీవవాయువుని కొనసాగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఏర్ల తిన్న సంఘం వారు, గ్రామస్తులు అందరూ కలిసి చక్కగా 3 దినాల సభలను నిర్వహించుటకు అనేక మంది తమ్ముళ్ళను ఇచ్చారు. దాన్ని బట్టి ధన్యవాదాలు. మీ పిల్లలతో కలిసి ఈ మొదటి రోజున కొన్ని అంది మీ దాస్తులమైన మేము సిద్ధపడి మాకు తోడుగాను నీడగా చల్లని మాటలు, చక్కని మాటలు మీ పిల్లలకు వినిపించడం గ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, వేదికను అలంకరించిన మా తోటి క్రీస్తునందు జతపని వారికి విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకంగా శుభాలను తెలియజేసుకొని చూన్నాను. సంతోషం. నూతన సంవత్సరం నేనటి దినాన్న మీరు ఒక్కళ్ళే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ముగించుకొని ఆల్రెడీ ఒక దినం కూడా గడిచి 2వ దినం కూడా గడుచుటకు సిద్ధపడిన వేళలో మనందరం ఉన్నాం. ఎప్పుడెప్పుడు న్యూ ఇయర్ అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. అది వచ్చింది, అది వెళ్ళిపోయింది. కానీ మన బ్రతుకులు ఏమైనా మార్పు చెందాయా? ఎందుకంటే నిన్నటి దినాన అంగరంగ వైభవంగా అందరూ ఏదో సాధించేసినట్లుగా, ఏదో గొప్ప పని ఏదో చేసేసినట్టుగా అర్ధరాత్రి 12 గంటలకు రోడ్ల మీదకి వచ్చి బండిని స్పీడ్గా తోలేటాలు. మరి మీది పల్లె గ్రామాలు కాబట్టి మీ వైపు అవి మీరు చూస్తారో లేదో కానీ పట్టణాలకు మీరు వస్తే అర్ధరాత్రి 12 గంటలకి కుర్రోళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి బాణాసంచ కాలుస్తూ ఉంటారు. పైకి కాల్చి బైక్ మీద ముందు టైర్ని బైక్ని పైకెత్తి విన్యాసాలు చేస్తూ గట్టిగా అరుస్తూ విజిల్స్ వేస్తూ కేకులు కోస్తూ ఏదో ఘనకార్యం ఏదో చేసేసినట్టుగా, ఏదో సాధించేసినట్టుగా, ఏదో ఒక అచీవ్మెంట్ ఏదో చేసినట్టుగా ఫీల్ అయిపోతుంది ప్రపంచం అంతా. నాకు తెలిసిన మీరు కూడా కంటికి కనిపించిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుంటారు. ఇక మీరు చెప్పారు కాబట్టి చెప్పకపోతే బాగోదని వాళ్ళు కూడా చెప్పుంటారు. అంతే కదా. వచ్చే హ్యాపీ న్యూ ఇయర్ అంటే నేనేం బ్యాడ్ న్యూ ఇయర్ అంటే బాగోదు కదా. నేను కూడా సరే హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. మనకు దగ్గర లేకపోతే మీ చుట్టాలకు ఫోన్లు చేసుకొని హైదరాబాద్లోనో ఇంకెక్కడో మీ చుట్టాలకు అర్ధరాత్రి కరెక్ట్గా ఫోన్ చేసుకొని పలానా బంధంతో సంబోధించి హ్యాపీ న్యూ ఇయర్ అండి అని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది మెసేజ్లు పెట్టుకుంటారు, కొంతమంది వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ ఫోటో పెట్టుకొని ఒక పైన ఒక కొటేషన్ రాసి పెద్ద గుర్రం జాషువా రేంజ్లో కొన్ని కోట్స్ పెడుతుంటారు కొంతమంది. ఒక్కొక్కడు ఒక్కో విధంగా. కానీ మీకు తెలిసిన నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే, మహా అయితే మన ఇంట్లో క్యాలెండర్ మారిందేమో అంతేనా? నా తెలిసి పాతది ఉందా, లేపేశారా? పాత క్యాలెండర్ లేపేసి ఉంటారు ఇప్పటికే. లేదంటే సొట్టగట్ట మూలన పడేసి ఉంటారు. కొత్త క్యాలెండర్ వచ్చి ఉంటాయి కదా. ఒక్కొక్క సంఘం ఒక్కొక్క క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. బయటికి వెళ్తే న్యూస్ పేపర్ వాడు కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తుంటాడు. షాపింగ్ మాల్ వాడు కూడా క్యాలెండర్లు ఇస్తుంటాడు. అది ఒకటి తగిలించుకొని ఉంటాం అంతే. 25 అనేది కాకుండా 26 అనేది తప్ప జీవితంలో ఇసుమంత మార్పు. ఎంత మార్పు?
జీవితంలో ఇసుమంత మార్పు కూడా కలగలేదన్నది ఒక ఓపెన్ సీక్రెట్, బహిర్గత సత్యం. ఎందుకంటే ఈరోజు సమాజంలో న్యూ ఇయర్ ఎలా చేసుకోవాలి, ఏం కొనాలి, నాకు తెలిసి న్యూ ఇయర్ రోజు ఏం కొనాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఆల్రెడీ మనం క్రిస్మస్ కూడా కొనేసి ఉంటాం, అదైతే బాగోదు. ఇప్పుడు మళ్ళా క్రిస్మస్కి ఆల్రెడీ వాడు కొనేసి వేసేసుకుంటారు, ఇప్పుడు అది వేస్తే బాగోదు కాబట్టి ఒక కొత్త డ్రెస్ ఎలా వేసుకుందాం అని వాటి మీద ఉంది తప్ప చాలామందికి అందరికీ కొత్త సంవత్సరం వస్తుంది, పాత బట్టలు కొన్ని ఉన్నాయండి మూఢనమ్మకాలు. అదేంటనంటేనట కొత్త సంవత్సరం రోజు స్నానం చేయకపోతే ఆడు సంవత్సరం వల్ల స్నానం చేయడట. మరి ఎవడ కనిపెట్టాడు ఈ రోజు నాకు తెలియదు. కొత్త సంవత్సరం రోజట కొత్త బట్టలు వేసుకోకపోతే జీవితకాలం అంతా కొత్త తనం ఉండదట ఆడి జీవితంలో. కొత్త సంవత్సరం రోజు ఏడిస్తే ఆ ఏడాది అంతా ఏడుస్తాడట. మరి కొత్త సంవత్సరం పక్క నవ్విన వాళ్ళందరూ ఏడాదిలో నవ్వుతున్నారా ఏంటి? ఏమో కొత్త సంవత్సరం బాత్రూమ్ పోకపోతే ఏడాదిలో పోమంటారేమో మరి అన్నా అంటారు. అంటే ఇవన్నీ జరగని పనులు, అవన్నీ జరిగేవి కావు. ఏదో నోరు ఉంది, నాలుకలో నరం లేదు, ఎవడికి వచ్చిన మాట ఆడు, ఎవడికి వచ్చిన సత్యం వాడు చెప్పుకుంటా మురిసిపోతూ ఉన్నారు. నాకు తెలిసి కొత్త సంవత్సరంలో ఏమేం మారినాయి అంటే ఇంటికి రంగు మారింది నాకు తెలిసి. అంతేనా? భార్య ఒక బ్రష్, భర్త ఒక బ్రష్ వేసుకొని వేస్తూ ఉన్నారు క్రిస్మస్లకి. ఏదో ఒక ఊరు వెళ్ళాను, ఇక్కడే డాబా పై నుంచి చూస్తూ ఉంటే కింద అన్ని గుడిసెల నిండా రంగులు మెరిసిపోతున్నాయి. భార్య ఒక బ్రష్ తీసుకుంది, ఒకవైపు వేస్తుంది, భర్త ఒక బ్రష్ తీసుకున్నాడు, ఒకవైపు వేస్తున్నాడు. కొత్తగా సున్నాలు వేసేసాం కదా, కొత్తగా సామాన్లన్నీ కడిగేసి ఉంటారు. ఇప్పుడు మీ ఇంటికి వస్తే తలతల్లాడిపోతుంది లోపల వెన్నెల వెలుగుతో. ఓకే, అలాగా మన ఇంటి గోడలు, సామాన్లకున్న దుమ్ము, బట్టలు కొత్తవి ఇవలా వేసాను తప్ప బ్రతుకులో మాత్రం ఏ మార్పు అది మీకు తెలుసు. నేనేం చెప్పనవసరం లేదు. డిసెంబర్ 31న మీ బ్రతుకేందో నిన్న ఒకటే అదే, ఈరోజు 2వ తారీఖు కూడా అదే. ఆ బ్రతుకులో ఏ చేంజ్ కనపడట్లా, అదే అలానే వెళ్ళిపోతుంది. ప్రతి సంవత్సరం కూడా అలా పాస్ అవుతూ వెళ్ళిపోతుంది. మన బ్రతుకు మాత్రం కనీసం ఒక ఎదుగుదల లేదు సంవత్సరంలో. జీవితంలో రవంత మార్పు లేదు. దాని గురించి బైబిల్ గ్రంథం ఎప్పుడూ చెప్పింది. మీరు అందరూ ఎప్పుడు వినే ఉంటారు, చదివే ఉంటారు. ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఒక మాట చదివేయండి ఒకసారి, ఖచ్చితంగా అందరూ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కొత్త రిఫరెన్స్ ఏం కాదులే కానీ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం. ఎందుకంటే సొలొమోను రాజు కదా, సొలొమోను రాజు కాస్త కొత్తగా అనిపించింది జనాలకి. ఎందుకు కొత్తగా అనిపించింది అంటే ఆయన కాలంలో యుద్ధాలు లేవు, 40 ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంది. దావీదు గారి కాలంలో యుద్ధాలతో విసిగిపోయింది ఇశ్రాయేలు దేశం. సొలొమోను గారి కాలంలో ఏ యుద్ధం లేదు, కనీసం కత్తి పడతాం కూడా మర్చిపోయారు. సొలొమోను గారి కాలంలో కత్తి పట్టుకోమని ఇస్తే కత్తి పట్టుకోవడం మర్చిపోయారు జనాలు. ఎందుకు మర్చిపోయారంటే యుద్ధమే లేదు, ఇంకెందుకు కత్తి పట్టుకోవడం మర్చిపోయారు. సొలొమోను గారి కాలంలో దేవాలయం వచ్చేసింది. అబ్బా, గతంలో ఎప్పుడు చూడలేదు అట్టి దేవాలయం. పైన బంగారపు తాపడం వేస్తుంటే 6 ఎకరాల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ దేవాలయాన్ని చూసి అరే ఏదో కొత్తగా ఉందిరా మన ఊరు ఈసారి అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు. బా, ఒక దేవాలయం కట్టేసాము, ఓ పక్క చూస్తే యుద్ధాలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది. భార్యలకు కూడా మా ఆయన చచ్చిపోతాడనే భయం లేదు, ఎందుకంటే యుద్ధాలే లేనప్పుడు మా భర్త యుద్ధానికి వెళ్ళినప్పుడు నా తాళిబొట్టు సేఫ్ అనుకుంటుంది. ఏదో కొత్తగా ఉంది అని అనుకుంటున్నారు. దానికి సొలొమోను అంటున్నాడు దానికి మాట. ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా చదవండి, మీరేమి కొత్త సంవత్సరం ఏదో వచ్చింది, కొత్త యుగం ఏదో ఆరంభమైంది ఇశ్రాయేల్లో అనుకోకండి. మునుపు ఉండినదే ఇది శాశ్వతం కాదు. ఈ శాంతి కాలం శాశ్వతం కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే దేవాలయము శాశ్వతం కాదు, అది కూలిపోయే ఒక రోజు. ఇదంతా తిరిగి మరలా
యుద్ధాల వైపు పరిగెత్తే ఒక రోజు, అనుక్షణం యుద్ధాలు వచ్చే ఒక రోజు వస్తుంది. గతంలో ఎలా జరిగిందో మళ్ళీ అదే జరిగింది. ఏం కంగారేం పడకండి అంటున్నాడు ఆయన. మునుపు ఉండినదే చదవండి, ఈ మరలా ఉండబోవున్నది. మునుపు ఏదైతే జరిగిందో అదే జరిగింది. ఈ సూర్యుడు క్రింద అసలు కొత్తది అనేది ఏదీ లేదు చెప్పేశాడు ఆయన. అసలు ఈ సూర్యుడి క్రింద కొత్తదంటూ ఏదీ లేదు. అన్నీ పాతవే, అన్ని గతంలో చూసేసినవే, అంతే కదా. 2026 ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా. చేంజెస్ ఏమైనా కనపడుతున్నాయి మీకు ఏమైనా ఆకాశంలో? సూర్యుడిలో రంగు మార్చటం. నిన్నటిదాకా ఎర్రగా ఉన్నాడు కదా సూర్యుడు, ఈరోజు ఆకుపచ్చగా ఏమైనా రావటం, తెల్లగా ఉన్న చంద్రుడు బంగారు వర్ణంలోకి మారిపోవటం, సడన్గా బీడు భూమి పచ్చిక బయలైపోవటం, సడన్గా ఇంటికెళ్ళి బీరువా ఓపెన్ చేయగానే 10 లక్షల నగదు కనపడతాం. ఏమైనా కనపడుతుందా మీకు? ఏమైనా మీ ఇంట్లో మార్పు కానీ, ఈ ప్రకృతిలో మార్పు కానీ మీకు ఏమైనా కనపడుతుందా? ఏమీ లేదు. సూర్యుడు ఎప్పట్లానే వస్తున్నాడు, చంద్రుడు ఎప్పట్లానే ఉంటున్నాడు. నూతనత్వం అనేది ప్రకృతిలో ఏం కనపడట్లా. ఏదో మన సంబరాలు తప్ప, మన సరదాలు తప్ప ప్రకృతి నిన్నెలా ఉందో ఈరోజు అలానే ఉంది. ఈ వాయువులో కానీ, ప్రకృతిలో కానీ, భూమిలో కానీ, విశ్వంలో కానీ ఏ మార్పు లేదు. అదే అన్నాడు, సూర్యుడి కింద నూతనమైనది ఏదీ లేదు. ఇంకా చదవండి కింద, ఇది కొత్తది. అరే ఇది చాలా కొత్తదిరా అని ఎవడైనా ఒకటి చెబితే అది కూడా మునుపుండిందే. అర్థమైందా? ఎవడైనా ఇది ఒకటి తీసుకొని వచ్చి చాలా కొత్తది అని చెప్పాడంటే ఏమీ లేదు, ఆల్రెడీ గతంలో ఉందే వాడు తీసుకొచ్చాడు మళ్ళా అని చెప్తున్నాడు. ప్రతి 100-200కి ఒకసారి పాతదే కొత్తగా స్టైల్ మార్చుకునేది అంతే. అర్థమవుతుందా? ప్రతి 100-200కి ఒకసారి ఏమైతుందంటే ఆ పాతది మళ్ళా తిరిగి స్టైల్ మార్చుకొని వచ్చింది తిరిగి, అంతే తప్ప కొత్తదనం అంటే ఏది లేదు. ఈ ప్రకృతిని చూసినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు కొత్తదంటే ఇది కాదు, నూతన సంవత్సరం అంటే ఇది కాదు, 2026 నిన్న జరుపుకున్నది కాదు. మరి కొత్త సంవత్సరం అంటే ఏంటి సార్? నూతన సంవత్సరం అంటే ఎలా ఉండిద్దండి అని అడిగితే, నూతన సంవత్సరం ఎలా ఉండిద్దో 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా కానీ కొత్తదనం, కొత్త సంవత్సరం ఎప్పుడంటే క్రీస్తు నందు ఉన్న ఎడల వాడురా నూతన సృష్టి. పాతవి గతించిపోయేది అప్పుడు, అర్థమైందా? పాతవి గతించిపోయేది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అలానే ఉన్నాయి పాతవి గతించాలంటే ఒకటి జరగాలి. అదేం జరగాలంటే ఎవడైనా సరే వాడు ఎవరి యందు ఉండాలట? క్రీస్తు నందు ఉండాలట. అంటే కొత్తది అవ్వాలంటే క్రీస్తు రావాలి మన జీవితంలోకి. లోపలికి క్రీస్తు వస్తే తప్ప కొత్తదనం రాదు మానవుడికి. కానీ ఈరోజు ఎంతమందిలో క్రీస్తు వచ్చాడు? మీ అందరిలో ఎంతమందిలో ఈరోజు క్రీస్తున్నాడు? క్రీస్తు అంటే ఏంటి? బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వస్తాడు, అదేనా? కాదు. క్రీస్తు నందు ఉండటం, ఆ పదానికి అర్థం తెలియదు. మన చదవండి, ఎలా ఉండాలంటే క్రీస్తు నందు, క్రీస్తు నందేంటి? క్రీస్తు నందు ఏంటి? ఉండాలట. క్రీస్తు నందు ఉన్న ఎడల దట్స్ న్యూ క్రియేషన్, అది నూతన సృష్టి. పాతవి అప్పుడు పాతవి వెళ్ళిపోతాయి. ఎలాగండి అని అంటే ఒక ఉదాహరణ చెప్తాను. క్రీస్తు నందు ఉండటం ఏంటండి అంటే ఒక ఉదాహరణ చూద్దాం. బైబిల్లో ఒక వ్యక్తి ఉండేవాడు, ఎస్ప్రివర్ శిష్యుడే. చాలా కోపం, పట్టరానంత కోపం, ముక్కు మీద కోపం. ఇక్కడ కూర్చుని మీ ఎవ్వరికి అతనికి ఉన్నంత కోపం ఉండదు. ఈరోజు చాలా మంది బహుశా కోపం అందరికి ఉండేదే, ఆ భావోద్వేగం కోపం అనేది నాకైనా మీకైనా ఎవరికైనా పరిస్థితిని బట్టి ఉండేదే. కొంతమందికి మోతాదుకు మించి ఉంటుంది.
కొంతమందికి చిన్న చిన్న వాటి కోపాలు వచ్చేస్తుంటాయి, చిన్న చిన్న వాటికి ముఖ్యమైన కోపం వస్తుంటుంది కొంతమందికి. కొంతమంది కోపం వస్తే గట్టి గట్టిగా అరుస్తారు. కొంతమంది కోపం వస్తే ఏం చేస్తుంటారు, కొడతానికి చేయలేపుతారు. అంతేనా? మా ఆయనకి చాలా కోపం అండి అంటుంటారు కొంతమంది. కొంతమంది కోపం వస్తే టీవీలు పగల కొడతారు. కొంతమంది కోపం వస్తే చేతులు ఏదుంటే అది తీసుకెళ్ళి నేలకేసి కొట్టేస్తారు. కొంతమందికి ఇంకొద్దిగా ఉంటారు, మెంటల్ కేసులు కొన్ని ఉంటాయి. ఈ మెంటల్ కేసులు కోపం వస్తే ఆడగాలే కొట్టుకుంటారు. ఇది ఒక టైప్ ఆఫ్ మెంటల్ కేసు అనమాట. ఆడెవరిని కొట్టాడు, ఆడి చేతి తీసుకుని ఆడికాడే బాదుకుంటాడు, బడా బాదుకుంటాడు. ఆడో టైప్ ఆఫ్ మెంటల్ కేసులు అనమాట. ఒక్కొక్కడికి ఒక్కొక్క కోపం. ఈయనకి ఇప్పుడు ఏం చెప్పబోతున్నా, ఆయనకి సామాన్యమైన కోపం కాదు. ఆయన కోపం వస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించి చంపేసే అంత కోపం వచ్చింది ఆయనకి. అసలు బతకూడదు వాడు, చంపేస్తాడు. వదిలేస్తే చంపేస్తాడు అనమాట, మీద పడి చంపేస్తాడు వదిలేస్తే, అంత కోపం. ఒకరోజు యేసుక్రీస్తుతో ప్రయాణం ప్రారంభించాడు. మీకు యేసుక్రీస్తు వారి గురించి తెలుసు. ఆయన ఎక్కడ కోప్పడాలో అక్కడే పడతాడు, ఎక్కడ పడితే అక్కడ కోప్పడేవాడు కాదు ఆయన. మనకి కోపం ఎక్కడ రావాలో అక్కడ రాదు, ఎక్కడ రాకూడదు అక్కడ వచ్చింది. అది మనకి ఆయనకి తేడా. కోపపడటం పాపం కాదు. కోపాల్లో 2 రకాలు ఉన్నాయి, సత్కోపం, దుష్కోపం. ఏ కోపాలు? సత్కోపం, దుష్కోపం. సత్కోపం అంటే అప్పుడప్పుడు అది పడకపోతే పిల్లల మాట వినరు, అంతే కదా? నువ్వు ఎప్పుడు నవ్వుతా ఇగ్లించుకుంటా పళ్ళు బయట పెట్టుకుని నవ్వుతుంటే నీ పిల్లడు మాట వింటాడా? అప్పుడప్పుడు కాస్త కోప్పడాలి. అది సత్కోపం. పిల్లల్ని దారిలో పెడతానికి, భార్యని దారిలో పెడతానికి, భర్త చేయిదాడుతున్నప్పుడు కొన్నిసార్లు కోపాలు వస్తుంటాయి, అవి మంచివే, సత్కోపాలు. అవి దుష్కోపం ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి నచ్చని పని చేస్తే చాలు, అది మంచిదైనా సరే వీళ్ళు ఓర్వలేరు కొంతమంది. ఇలాంటి కోపాలు ఈయనకి 3వ స్థాయి కోపం, విపరీతమైన కోపం ఇతనికి. అతను లూకాసు వార్త ఒకసారి రండి మీరందరూ. అతను ఏం చేశాడో ఒకసారి మీరందరూ మీ బైబిల్స్ని తెరచి 9వ అధ్యాయము లూకాసు వార్త 52వ వచనానికి రండి. క్రీస్తు నందు ఉండటం ఏంటో చెప్తున్నా మీకు. లూకాసు వార్త 9వ అధ్యాయము 52వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు వారట యెరూషలేముకు వెళ్ళటానికి మనసు సిద్ధపాటు చేసుకున్నాడట. తనకంటే ముందుగా దూతల్ని పంపటం అంటే కొంతమంది అనుచరుల్ని పంపించాడు. అనునాంగులు అంటారు, అనునాయులు అంటారు. అంటే డైరెక్ట్గా తను వెళ్ళడు, ముందు చూసిరా పోన్రా అని కొంతమంది పంపిస్తాడు ఫస్ట్ ఆయన. వాళ్ళు వెళ్ళి అయ్యగారు అంతా బాగుంది, ఓకే మీరు రావచ్చు అని అంటే వస్తారు. ఇప్పుడు నేనైనా అంతే, ఎవరైనా ఒక లాడ్జి తీశారంటే నేను వెళ్ళను. తమ్ముళ్ళని పంపుతారే, నా ఇష్టాలు తెలుసు కదా, మీరు వెళ్ళి చూడండిరా, మీరు ఓకే అంటే వస్తానన్నప్పుడు పిల్లలు వెళ్తారు పైకి. వెళ్ళి అన్న వాష్రూమ్ అంతా బాగుందన్న, బెడ్ బట్టలు దుప్పట్లు అన్నీ బాగున్నాయన్న, ఉండొచ్చన్నా ఉండగలమన్నా అని చెప్తే వస్తుంటారు. అనవసరంగా టైం వేస్ట్ చేయను. యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఒక ఇంటికి వెళ్ళాలంటే ఆయన ఫస్ట్ వెళ్ళడు, శిష్యుల్ని పంపిస్తారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అని పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి. అందుకు వారు వెళ్ళి ఆయనకి ఏం చేయాలట, బస సిద్ధం. బస అంటే తెలుసు కదా, ఒకరోజు గడపడానికి స్టే అంటారు, దాన్ని స్టే చేయటం అంటారు. ఇలా బస సిద్ధం చేయటానికి సమరయల దగ్గరికి వెళ్ళారు. మధ్యలో స్టాప్ అనమాట. సమరయల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎలాగా ఆయన యెరూషలేములకు వెళ్ళి అభిముఖుడైన ఉందనంటే ఇష్టపడ్డాడు అనమాట. యెరూషలేము వెళ్ళటానికి అభిముఖుడయ్యాడు. ఆయన అభిముఖుడైనందున ఏమా సమరయులు యేసు ప్రభువుని చేర్చుకోవాలి. ఎందుకు అంటే ఆయన యెరూషలేము వెళ్ళటానికి అభిముఖుడై ఉన్నాడు అని చెప్పబడుతుంది లేఖనం. దాని యొక్క సెన్స్ మీకు అర్థం కాదని నేను దాని గురించి ఎక్కువగా లోతుకు వెళ్ళట్లేదులే. కానీ మొత్తానికి సమరయుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాంతాన్ని చూసినప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆయన చేర్చుకోలేకపోయారు. ఇంకా చదవండి, కింద చదవండి. అప్పుడు కోపం వచ్చింది. మా అయ్యగారు, మా గురువు గారు మీ ఇంట్లోకి వస్తానంటే మీరు చోటు ఇవ్వరా? మా గురువు గారు యేసుక్రీస్తు ప్రభుల వారు మీ ఇంట్లో ఉంటానంటే మీరు ఒప్పుకోరా అని చెప్పి కోపం వచ్చేసింది. ఎవరు కోపం వచ్చేసింది? అన్నదమ్ముళ్ళు ఇద్దరు కోపం వచ్చేసింది. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళట. ఎవరట వాళ్ళిద్దరు? యాకోబు, యోహాను. కోపం వచ్చింది. కోపం వచ్చి అది చూచి, ప్రభువా ఆకాశము నుండి
అగ్ని దిగి వీళ్ళందరినీ నాశనం చేసి పడేస్తావు. ఈ సమరయులందరినీ వీళ్ళందరినీ నాశనం చేసి పడేస్తానయ్యా. నువ్వు ఒక పర్మిషన్ ఇస్తే వీళ్ళు ఎవరు అయ్యా మనకు అది మన చోటు ఎవరు అయ్యా వీళ్ళు ఓ పని చేదేవా పర్మిషన్ గ్రాంటెడ్ చేయను ఒక్కొక్కసారి పర్మిషన్ అయినా ఆకాశం వైపు పిడుగులు పడును గాక అనంటే తదాస్తు అని ఒకసారి వాళ్ళ తదాస్తు అని ఒకసారి వాళ్ళ బడ 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 పిడుగులు కుమ్మరించి సొదొమ గొమొర్రా నాశనం చేసేసినట్టుగా ఈ పట్టణాన్ని బూడిద కుప్పగా చేసేస్తాం ఒక్కసారి అవకాశమే అని వేరావేతంతో వచ్చేసారు యేసుప్రభు దగ్గరికి. ఎంత కోపం చూడండి. చోటు ఇవ్వనందుకు ఊరిని నాశనం చేసేద్దాం అన్నాడు. ఊరిని దేనికి? చోటు ఇవ్వనందుకు. స్థలం ఇవ్వలేదట, చోటు ఇవ్వలేదట. అందుకని ఊరు మొత్తాన్ని తగలెట్టేస్తాం, నువ్వు పరమేశ్వరి బూడిద కుప్పలుగా చేసి పడేస్తావు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అని చెప్పారండి. ఎప్పుడు విషయం అర్థం వీళ్ళు నా సభల్లో వింటున్నారు, నా వాక్యం వింటున్నారు, నాతో పాటు వస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను వెంబడిస్తున్నారు. కానీ వీళ్ళ హృదయాల్లో నేను లేను. నా వాక్యం గాల్లో కలిసిపోతుంది. వీళ్ళ చెవుల్లోకి వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళట్లా అన్న సంగతి ఆయనకు అర్థమైంది. అర్థమై ఏమన్నాడు చదవండి ఆయన. అందుకు యేసు చదవండి. ఆయన వారి తట్టు తిరిగి ఏయ్ ఒకటే మాట్లాడాడు. ఏయ్ ఏం మీరు మాట్లాడేది? చోటు ఇవ్వకపోతే చంపేస్తారా వాళ్ళందరినీ? మీరు అంత కోపం ఎందుకురా మీకు? చోటు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు మనకెందుకు? ఇంకో చోటుకి వెళ్తాం, దానికి చంపేయాలా? దానికి అన్ని కుటుంబాలను బూడిద కుప్పలుగా మార్చేయాలా? అంత కోపం ఎందుకు మీకు అని వాళ్ళ మీద విరుచుకుపడ్డాడండి. కాసేపు విరుచుకుపడ్డాడు వాళ్ళ మీద. యోహాను మీద విరుచుకుపడ్డాడు. యోహాను కోపం ఎక్కువైపోతుంది, నువ్వు జాగ్రత్త, చంపేద్దామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. ఏమర్థమైంది నీ కొండ మీద ప్రసంగం చెప్పు. దీన మనస్సు కలిగిన వారు ధన్యులు. వెళ్ళలేదా ప్రసంగం? వెళ్ళలేదా? మర్చిపోయాను. ఇద్దరేమో పోయేటప్పుడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ మాటలండి ఎక్కడున్నావు? వినేటప్పుడు ఉన్నావా లేవా? ప్రసంగం దగ్గర ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అప్పుడు నా పక్కనే ఉంటావు కదా. ఆ రోజు నువ్వు మనసు పెట్టలేదా? నీకే అర్థం కాకపోతే వాళ్ళకేం అర్థమైంది బాబు నా ప్రసంగం? నువ్వే నన్ను పాటించకపోతే ప్రజలు ఎక్కడ పాటిస్తారు బాబు? రేపు పొద్దు నేను వెళ్ళేటప్పుడు అంటారు, ఏమయ్యా యేసు ప్రభు నువ్వు పెద్ద పెద్ద డైలాగ్ వేస్తుంటావు, నీ కింద ఉన్న శిష్యులు చూడు పిచ్చ కోపం ఒక్కొక్కడికి అని రేపు పొద్దున వాళ్ళు అడిగితే నేనేం చేయాలి? నీ శిష్యుల్ని మార్చు, దేశాన్ని తర్వాత మారుతానంటే నేనేం గద్దించాడు. నేను మీ అందు లేను, నేను మీ అందు ఉంటే మీ మాటలు ఇలా ఉండవు, ఇంత కోపం మీకు రాదు, ఇంత ఆవేశానికి మీరు గురి కాదు అని వాళ్ళని గద్దించాడు. వారి మనసులో ఉండమంటే యేసు వారి తట్టు తిరిగి వారిని గద్దించి అంతటి వారు వెళ్ళిపోయారు అంతే. అంటే ఈ విషయం మీకు ఎందుకు? అందుకని అక్కడ బయర్సెబ్బోన్ అని ఒక పేరు పెడతాడు. అది మీకు మిగతా గాస్పెల్లో కింద పుట్టినట్లు ఉంది. అది చదవండి, ఏమని ఉంది అక్కడ? ఏలియా చేసినట్లుగా. అంటే వాళ్ళు అన్నారట ఏలియా చేసినట్లుగా. చదవండి ఇక అంతే. మిగతా సువార్తలో వాళ్ళకు పేరు పెడతారు. నేను దాని గురించి మాట్లాడా. బయర్సెబ్బోన్ అని ఉంటుంది వాళ్ళకు పేరు. అంటే సన్ ఆఫ్ థండర్ బోల్ట్ అని ఉంటుంది. సన్ ఆఫ్ థండర్ బోల్ట్ అంటే ఉరుమేడి వారా? ఏమని ఇచ్చారు తెలుగులో? ఉరిమేడి వారు. ఉరిమేడి వారు అంటే ఉరుము ఎట్లా ఉరుస్తుంటుందో అంత ఉరుస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ఉరుముతుంటారు. ఉరుము ఎలా ఉంటుంది? ఎప్పుడు అగ్ని కణాలు వస్తుంటాయి కదా ఉరుములో నుంచి. మీరు ఉరుము ఒకసారి ఎప్పుడప్పుడు మనకి వర్షాలు కురిసేటప్పుడు ఉరుములు వస్తుంటాయి. ఒకసారి చూడండి మీరు ఉరుము ఎలా ఉంటుంది? అగ్ని అంతా కలకల 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 లోపల నుంచి లాభం పొంగినట్టు పొంగుతుంటుంది. దానిలో ఒక్కసారి ఆకాశం అంతా షైన్ అయిపోద్ది అప్పటికప్పుడు. అంటే అంత అగ్ని దానిలో ఉందన్నమాట. అంటే అంత అగ్ని, ఉరుములో ఎంత అగ్ని అయితే ఉందో వీళ్ళ గుండెల్లో అంత అగ్ని ఉంది, కోపం అంత ఉంది. ప్రభు చెప్పిన తిట్టుకి యాకోబు యోహాను ఆలోచనలో పడ్డారు. ఒరే మేము నిజంగా మారామా? లేదంటే మారామనే భ్రమలో ఏమైనా బ్రతుకుతున్నామా? నిజంగానే మేము క్రీస్తుని వెంబడిస్తున్నామా? క్రీస్తుని వెంబడించడం అంటే ఆయన పాదాలు ఎక్కడేస్తే దాని వెనకే మనం నడవటం కాదు. వెంబడించడం అంటే ఈరోజు వెంబడించడం అంటే ఆయన ముందు అడిగేస్తాడండి, ఆయన అడుగు ముద్రలో మనం అడుగులేటువంటి కాదు. ఆయన వెంబడించడం అంటే ఆయన తత్వాన్ని వెంబడించడం. ఆయన వెంబడించడం అంటే ఆయన లక్షణాలను వెంబడించడం. ఆయన వెంబడించడం అంటే ఆయన గుణగణాలను వెంబడించడం. అయ్యో మేము వెంబడిస్తున్నామని వాళ్ళు తమలో తాము మేధోమందనం చెందారు. ఒకప్పుడు
మార్పు వచ్చింది వాళ్ళ జీవితాల్లో. కన్నీళ్లలో నుంచి ఒక మార్పు వచ్చింది వాళ్ళ జీవితాల్లో. యోహాను రాసిన మొదటి పత్రిక మార్పు ఎంత గొప్ప మార్పు చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక ఇదే యోహాను. ఏ యోహాను? యోహాను. ఇప్పుడు ఇందాక మీరు చూసారే, మీరు పర్మిషన్ ఇస్తే ఉరుములు ఉరిమించి చంపేస్తాను ఆయన వీళ్ళందరినీ, పిడుగులు రాల్చి చంపేస్తాను ఏలియా చేసినట్టుగా. ఇందాకన్నాడు ఏలియా ఏం చేశాడు? ఏలియా ఏం చేశాడు? మొత్తం పైనుంచి అగ్ని తిని చంపేస్తాడు కదా ఏలియా. అలాగా ఏలియా చేసినట్టు చేస్తామని అన్నారే. ఆయనలో నుంచి ఒక మాట వస్తుంది. ఇప్పుడు 3:16 చదవనా. యేసు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక ప్రేమ ఎంత గొప్పదో నాకు అర్థమైంది. యేసుక్రీస్తుని సిలువలో చూశాడు. అయ్యో, చోటు ఇవ్వలేదని చంపేద్దాం అనుకున్నా నేను ఒకప్పుడు. సిలువ వేస్తుంటే క్షమిస్తాడేంటినా? బసగృహం ఇవ్వకపోయినందుకే భస్మం చేసేద్దాం అనుకున్నా నేను. రక్తం కారిపోతుంటే వాళ్ళని క్షమించేయ్యా అంటాడు. ఎవడైనా శాపనార్థాలు పెడతాడే, ఎవడైనా తిడతాడే, అంతే కదండి. కారు అలా వెళ్ళిపోయేది, మిమ్మల్ని గుద్దటానికి వచ్చి అలా తిప్పేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, మీకు దగ్గరగా వచ్చి కారు, మీరు ఆయన ఏమంటారు చెప్పండి? మీరు సచ్చినోడు తాగి వచ్చినట్టున్నాడు, వీడు ఏం పని పాటలేదు, వీడికి ఇది కాళ్ళు పడిపోను. మనం కరెంటు పోతేనే తిట్టే టైప్. మనం కారు మీదకి రావడం దేవుడేంది. మంచిగా మస్తుగా సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోయింది అనుకో, అబ్బబ్బబ్బబ్బ తిట్లు మామూలుగా ఉండవు. ఇక వాడు కనుక విన్నాడంటే ఉడేసుకొని చచ్చిపోతాడు. నీ తిట్లు కానీ తిట్లు తిట్టేస్తుంది. ఒక ఆవిడ జరుగుతుంది, కాళ్ళు పడిపోయినాడు, చేతులు పడిపోయినాడు, జిమ్మడా అంటే అదేందో మరి కొత్తపోతాం. అరే కరెంటు పోయినప్పుడే మనలో ఎథిక్స్ పనిచేయవు, నైతిక విలువలు అప్పుడే మర్చిపోతాం మనం. ఓ సీరియల్ చూస్తున్నప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్లో కరెంటు తీసేస్తే క్రైస్తవునన్న సంగతి కూడా మర్చిపోయి తిట్టకూడదు అన్నీ తిట్టేస్తాం. అంతేనా? బజార్లోకి వెళ్ళాము, బిందెల దగ్గర పోటీ పడింది నీళ్ళ దగ్గర. ఏం చేస్తుంది? మొన్న ఎవరోనండి ఇద్దరు క్రైస్తవ మహిళలు, ఉత్తమోత్తమైన మహిళలు ఇద్దరు జుట్లు కొట్టుకున్నారండి కింద పడి. దేనికోసం? వాళ్ళు ఎవడో కారు వెళ్తుంటే ఆగిపోయింది అక్కడ ట్యాంక్ దగ్గర. ఏందిరా అని అడిగా మా తమ్ముడిని. అన్న కుస్తీ పోటీ జరుగుతుందని అన్నాడు. ఏం కుస్తీ పోటీ ఇక్కడెక్కడ జరుగుతున్నారా అంటే, కొట్టుకున్నారన్న జుట్లు పట్టుకున్నాను. ఆవిడ ఎవరో కాదు, నేను చేరేటప్పుడు వాక్యం చదువుతుంటుంది ఆ తల్లి అక్కడ జుట్టు పట్టుకున్న అమ్మాయి. ఇంకొక ఆవిడ లేదు, నేను మాటగా లేదు ఇంకొక అమ్మాయి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఇక్కడ అక్కడ ఫైటింగ్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. అంటే చిన్న చిన్న ఇన్సిడెంట్లు మన జీవితంలో జరిగితే క్రైస్తవునన్న సంగతి మర్చిపోతాం. నోట్లో నుంచి బండ బూతులండి కొంతమందికి అండి. వీడు పాస్టర్ అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. ఈడేం పాస్టర్ రా, ఏది ఆ బూతులు ఏంటి అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు ఎవరెవరు ఏ పనులకి, మీరు ఇక్కడ పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే తుంగభద్ర పక్కన వ్యవసాయం బాగుంటుంది మీ వైపు. కొంతమంది బేల్దార్ పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు ఏ పనులకు వెళ్తున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రాత్రి మీరు పనులకు వెళ్తున్నప్పుడు ఆ పనుల్లో ఎన్ని బూతులు తిడుతున్నారు మీరు? ఎన్ని బూతులు, సరదాకి ఎంత వికిలి మాటలు, ఎన్ని దుర్భాషలు, ఎంత దారుణంగా తిట్టుకుంటారంటేనండి కొంతమంది. నిజంగా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు బయట చాలా అమాయకులుగా కనబడతారు. కొంతమంది అమాయక చక్రవర్తులు అంటారు. కొంతమంది బయటకు అలా కవరింగ్ ఇస్తుంటారు, 2 చేతులు కట్టుకొని కవరింగ్ ఇస్తుంటారు. వాళ్ళు మనం లేనప్పుడు, మన ఆబ్సెన్స్లో ఉన్నప్పుడు వాడు తిట్టే తిట్లు ఏంటంటే వీళ్ళకంటే అన్యుడి మేలు అనిపించింది. అన్యుడి మేలు, క్రైస్తవేతరుడి మేలు అనిపించింది. అన్ని బూతులండి కొంతమంది. ఆ తాపి పలా ఇసిరేసేటప్పుడు ఒక బూత్ అంటాడు, ఇటుకరా దింపేటప్పుడు ఒక బూత్ అంటాడు, కట్ చేసేటప్పుడు ఒక బూత్ అంటాడు, విత్తనం నాటేటప్పుడు ఒక బూతు, కోసేటప్పుడు ఒక బూతు, తీసేటప్పుడు ఒక బూతు. కొంతమంది అంటారు బూతులు మాట్లాడకుండా పని చేయలేమన్నా అంటే ఇంకొంతమంది డైలాగు. సిగ్గుందా ఆ మాట అంటానికి? ఇదాని ప్రభు నీకు నువ్వు నేర్చుకుంది, ఇదాని ప్రభు దగ్గర నుండి. అరే ఓ పక్క చావుకు సిలివేస్తుంటేనే రమ్యమైన మాట వచ్చిందయ్యా ఆయన నరాలలో నుంచి. చావు ఎదురు పలకరిస్తుంటే మృదువైన మాట వచ్చింది ఆయన మాటల మధ్యలో నుండి. ఏమన్నాడు? మై ఫాదర్ ఫర్గివ్ దెమ్, క్షమించు వాళ్ళని, వాళ్ళు ఏం చేయించున్నారు వాళ్ళకి ఎడేమో వాళ్ళకి ఏం తెలియదయ్యా, వాళ్ళని క్షమించేసాయా. అది ప్రభు. ఆయనకి నీకు నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా లేదు. పర్వత శిఖరం మీద ఉన్న ఆయన మాట ఎక్కడ? పెంట కుప్పల్ లాంటి మన నోరు ఎక్కడ మారింది బ్రతుకు? ఎప్పుడు మారింది బ్రతుకు?
ఏం మార్చుకున్నావు కొత్త సంవత్సరంలో? ఏం నేర్చుకున్నావు ఈ నూతన సంవత్సరంలో? నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తే అయిపోద్దా నూతన సంవత్సరం? అది అవదు. ఆయన అంటున్నాడు, ఆయన మార్చుకున్నాడు, యోహాను మార్చుకున్నాడు. ఎంత మార్చుకున్నాడంటే యేసును చూసిన తర్వాత ప్రేమ ఎంత గొప్పదో అర్థమైపోయింది యోహానికి. అర్థమైపోయి కింద అన్నాడు చదవండి, ఇందాక కంటిన్యూషన్ చేయండి. మనం కూడా నాతో కలిపి అనుకుంటున్నాడు ఆయన, మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. ఒకప్పుడు ప్రాణం తీసేస్తాను నువ్వు పర్మిషన్ ఇస్తా అన్నాడు, ఇప్పుడు ప్రాణం పెడతానయ్యా అంటున్నాడు. ఒకప్పుడు భస్మం చేసేస్తా నాకు పర్మిషన్ అన్నాడు, ఇప్పుడు వాళ్ళ కోసం నేను బూడిదైపోతానయ్యా అంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళకి చంపేస్తానయ్యా అని ఒక్కసారి ఓకే అని చెప్పన్నాడు, ఇప్పుడు నేను చచ్చిపోతానయ్యా వాళ్ళ కోసం అవసరమైతే అన్నాడు. ఇది కదా మార్పు అంటే. దిస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈజ్ రియల్ చేంజ్. ఇది కదా నిజమైన మార్పు అంటే, ఇది కదా మానవుల్లో. ఇంకెక్కడ ఆయన అగ్ని పర్వతం లాంటి కోపాన్ని మంచు గడ్డలా కరిగించేశాడే. నువ్వెక్కడ మారాడు? క్రీస్తు నందు ఉండటం అంటే ఇది. క్రీస్తు నందు ఉండటం అంటే క్రీస్తు నీలోకి వచ్చేయాలి. నీ మాట ఆయనలాగా ఉండాలి, నీ చేత ఆయనలాగా ఉండాలి, నీ నడవడిక ఆయనలా ఉండాలి, నీ చూపు ఆయనలాగా ఉండాలి. ఆయన నీలోకి వచ్చేయాలి. ఆయనే నీ యందు నివసించాలి. పౌలు అదే అంటాడు కదా, నాలో నివసించువాడు నేను గాను. ఎవరు నివసిస్తున్నాడు? పౌలు అంటాడు, క్రీస్తే నా యందు నివసించుచున్నాడు. ఈరోజు మనలో లేడండి. మనలో క్రీస్తు ఉంటే మనం ఇలా మాట్లాడమండి, మనలో క్రీస్తు ఉంటే మనం ఇలా దిక్కుమాలిన సీరియల్ చూడమండి, మనలో క్రీస్తు ఉంటే మనం ఈ విధంగా పనికి మాలిన నాటకాలు ముందు ఒకలా వెనకొకలా ఆడమండి. ఆయన వేరే. ఆయన మనలోకి వస్తే మనం కూడా ఆయనలా మారిపోతామండి. 4వ అధ్యాయం యోహాను రాసిన ఇదే మొదటి పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 20వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి అని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు అబద్ధికుడు. ద్వేషించకూడదు సహోదరుణ్ణి. నేను ఒకప్పుడు ద్వేషించాను, మాకు చోటు ఇవ్వలేదని సమరయుల్ని ద్వేషించాను, బసగృహం ఇవ్వలేదని వాళ్ళని తిట్టాడు, వాళ్ళని శపించాడు. ఇప్పుడు అర్థమైంది నాకు, సహోదరులను ద్వేషించకూడదన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమన్నాడు చదవండి? ద్వేషించిన వాడా? ద్వేషించిన ఎడల వాడు అబద్ధికుడు అయిపోతాడు. తాను చూసిన తన సహోదరుని ప్రేమించని వాడు చూడని దేవుణ్ణి అట్ట ప్రేమిస్తాడు. ఎందుకంటే నువ్వు పొరుగోడిని ప్రేమిస్తున్నావంటే ఇంతగా పొరుగోడు ఎవరి పోలికను ప్రేమించినట్టు చెప్పు. అంతేనా అమ్మా? మీకు ఇక్కడ బొత్తిగా పడని ఒక బద్ధ శత్రువు ఉంటాడమ్మా. ఎవడో ఒకడు మీకు అందరికి ఇక్కడ మీ జీవితంలో ఒకడంటే పడదు మీకు. కొంతమందితో మీకు నచ్చరు, వాడు కూడా ఎవరి పోలిక చెప్పమ్మా? నువ్వు నచ్చని కొంతమంది చూస్తే వందనాలు పెట్టబుద్ధి కాదు, మీరు పెట్టరు. కొంతమందితో మీకు వైరం ఉంది, కొంతమందితో మీకు శత్రుత్వం ఉంది. నీ శత్రువు కూడా దేవుడి పోలిక మర్చిపోబాకు. వాడిని నువ్వు ద్వేషించావంటే ఎవరిని నువ్వు ద్వేషించినట్టు? ఆయన పోలిక నువ్వు ద్వేషించినట్టు. బైబిల్ అదే మనకు నేర్పిస్తుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8-9. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8-9. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు కదా. నాలుకను సాధు చేయగలుగుతున్నామండి మనం. సాధు చేయటం అంటే అర్థం ఏంటి? కంట్రోల్లో పెట్టుకోవడం. మీ ఇంట్లో కుక్క ఉంది, మీ ఇంట్లో కుక్కలు ఉంటాయా? కుక్కలు ఉంటే కుక్కలు గౌ 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 అని అడుగుతున్నాయి అనుకోండి, అయ్ అనగానే ఏమైపోతాయి? సాధు అయిపోతాయి. అంటే తోక ముడుచుకొని అలా వెళ్ళిపోతాయి. మీకు దుబాయ్, యుఏఈ, కువైట్ లాంటి దేశాలు వెళ్తే, అరబ్ గల్ఫ్ నేషన్స్ కనుక మీరు వెళ్తే అక్కడ సింహాలను పెంచుకుంటారు తెలుసా మీకు? పులులు. ఇంట్లో కుక్కలు ఉన్నట్టుగా అక్కడ పులులు ఉంటాయి, వాళ్ళ ఇళ్ళలో సింహాలు ఉంటాయి. మనకేమో ఇక్కడ ఇళ్ళ ముందు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంటాయి కదా, అక్కడ సింహాలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు ఉంటాయి. నిజం. సింహాలు ఇంట్లోకి వచ్చి పడుకుంటాయి, సింహాలు మీదకి ఎక్కుతాయి, సింహాలు నాకుతాయి. పులులు ఇంట్లో పక్కకు వచ్చి పడుకొని వీళ్ళ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర తింటే ఎలా ఉంటాయి?
అంటే పులుల్ని సాగు చేయగలిగాడు. అర్థమవుతుందా? ఏ సాగు చేయగలిగాడు? పులుల్ని. మీకు మెక్సికో, బ్రెజిల్ లాంటి కొన్ని దేశాలు వెళ్తే అక్కడ అనకొండల్ని పెంచుకుంటారు తెలుసు, అనకొండలు. మీరు యూట్యూబ్లో ఉంటాయి చూడండి. అనకొండాసులు పెంచుకుంటారు, పావులు పెంచుకుంటారు ఇళ్ళ నిండా. పాము పక్కలో పడుకునేది వచ్చి అలా పాము చేసి పక్కలో పడుకుంటుంది. నువ్వు బల్లి చూస్తే ఇప్పుడు ఎగిరికి అంతేస్తుంది. ఆడు పాము పెంచుకుంటాడు. పాము కూడా దగ్గర తినిద్ది. అది వాడు పెట్టిన గుడ్లు తినిద్ది, వాడు పెట్టిన మాంసం తినిద్ది, వచ్చి అలా రౌండ్గా ముడ తీసుకొని ఆడు పక్కనే పడుకునేది. పాముల్ని సాగు చేయగలిగాడు, సింహాలను సాగు చేయగలిగాడు. కానీ బైబిల్ చెప్తుంది, మళ్ళీ చదవండి అన్నమాట, ఎవడును చదవండి, నాలుకను సాగు చేయలేకపోతున్నాడంటే ఎవడు? పాము కంటే విషం ఉంది నాలుకలో. అసలు విషయం ఎక్కడ ఉందో తెలుసా? అసలు విషయం ఎక్కడుంది అనుకున్నావు? విషయం పాములో, నీ నాలుకలో ఉందంట. నువ్వే పెద్ద నాగుపాము అంట. ఆ నాగుపాము అయితే కలిసిన వాడినే చంపిద్ది, నువ్వు మాటంతో చంపేస్తావు. అది కలిస్తే ఏమైనా చంపలేదండి. కొంతమంది మాటలతో గుచ్చి చంపేస్తారు కదండి. కొంతమంది మాటలకు అడ్డు అనుకున్నది, వాడు నోరు తెరిచాడంటే వాడు తిట్టే తిట్లకి కొంతమంది గుండెలు గాయం అయిపోయి జీవితంలో ముఖం చూడకూడదు ఇది అనిపిస్తాయి. ఈ మధ్య ఒకటి అట్టానే బుక్ అయ్యాడు, నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకోలేదు. నాన్ వేసిన ఒకడు ఉంటాడు, అన్ని ఊర్లు తిరిగి చూపిస్తుంటాడు. ఆడికండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంటాడండి. మధ్య ఉపయోగించకూడని భాష ఉపయోగించకూడని భాష, ఎల్ఎల్ లాంగ్వేజ్ ఉపయోగించాడు ఈ మధ్య పెద్ద వాళ్ళు. ఈరోజు వాడు అనుభవిస్తున్నాడు దానికి. వాడి మీద కేసులు పడి, వాడి మీద అరెస్ట్ అవ్వాలించబడి, వాడి మీద ఈరోజు వాడు ఎక్కడ దొరుకుతాడని అందరూ వెతుకుతున్నారు. వాడి ఆస్తులు జప్తు కోసం ఈ మధ్య కేసులు వేస్తున్నారు. ఈ నాలుక నాడు సరిగ్గా ఉపయోగించాల. నాలుక వదులుతుంది కదా అని ఎలా పడితే అలా ఉపయోగించక దాన్ని. అందుకని దేవుడు దాన్ని నీళ్ళలో పెట్టాడు. నాలుగు మూసుకున్నప్పుడు ఏముంటుంది లోపల అంతా లాలాజలం కదా. ఎందుకు నీళ్ళలో ఎందుకు పెట్టాడంటే ఎప్పుడు మండుతూ ఉంటుంది కాబట్టి నీళ్ళలో పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? చదవండి, అదే అంటాడు, ఎవడును నాలుకను సాగు చేయనేరడు, అది మరణకరమైన విషయం కలిగినది. అది ఎలాంటిదట? నిరర్థకమైన దుష్టత్వమే. దీనితో అదట, ఇట్లాంటి దాన్ని నువ్వు సాధు చేసి ఏం చేయాలంటే దీనితో తండ్రి అయిన ప్రభువుని దీన్ని లొంగ తీసుకొని బూతులు మాట్లాడాల్సిన ఈ నాలుకనట సాధు చేసి దేనికోసం ఉపయోగించాలట? దీన్ని స్తుతించడం కోసం ఉపయోగించాలట. అది దీనితోనే అది కూడా చూసారా? ఒక పక్కేమో ఇదే నోటితోనేమో దేవుని స్తుతిస్తాడట, ఇంకో పక్క ఇదే నాలుగుతో ఏం చేస్తాడట? దేవుడి పోలికగా పుట్టిన, ఇందా మీకు అదే కదా చెప్పింది, నీ శత్రువు కూడా ఎవడి పోలిక? వాడిని నువ్వు శపిస్తున్నావు అంటే ఎవరిని శపిస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు తెలుసా? నా పోలిక నువ్వు శపిస్తున్నావు, నా స్వరూపాన్ని నువ్వు శపిస్తున్నావు అంటున్నాడు ఆయన. దేవుని పోలికగా పుట్టిన, మళ్ళా చదవండి అన్నమాట, దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తున్నావు రా నువ్వు. జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. ఎవరినైనా నువ్వు ద్వేషించి గాండ్రించి, కొంతమంది గాండ్రించి ఉమ్మేస్తుంటారు, కొంతమంది చూస్తుంటే ఎంత అహంకారం అంటే కొంతమందికి. సరే ఏదో చేశాడు ఆయన నీ జీవితంలో, అయితే ఉమ్మేస్తారండి కొంతమంది మొహం మీద. వాడా ఇష్టానుసారంగా దేవుడి పోలికలు తిరుగుతున్నావు, మర్చిపోబాకు. నువ్వు ఎలాగైతే దేవుడి పోలికో నీ శత్రువు కూడా దేవుడి పోలికే. నువ్వు వాడిలో ఉన్న దుష్టత్వాన్ని ద్వేషించు తప్ప వాణి కాదు నువ్వు ద్వేషించాల్సింది. ఇలాగ మార్పు అనేది ఒకటి జరగాలి. ఆదికాండం ఒకసారి రండి, క్రీస్తు నందు ఉంటే ఎలా వచ్చిందో ఆదికాండానికి ఒకసారి రండి. ఆదికాండం 32వ అధ్యాయానికి ఒకసారి రండి. ఆదికాండం గ్రంథము 32వ అధ్యాయము. ఈయన జీవితంలో, యాకోబు జీవితంలో ఒక మార్పు, ఒక మారు మనస్సు. నిజంగా మారు మనస్సు అనే శబ్దానికి అర్థం అదే. ఈరోజు మారు మనస్సు అంటే అర్థం లేదు. ఇట్లా మారు మనస్సు పొందారంటే అందలేదు, పొందామండి బాప్తిజం కూడా పొందాను. మారు మనస్సు ఎక్కడ పొందావు? యాకోబు గురించి మీ అందరికీ తెలుసు. యాకోబు ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడు కదా, యాకోబు ఒకప్పుడు మోసం చేసేవాడు కదా, యాకోబు ఒకప్పుడు నోటికి ఎంత వస్తే అంత అనేసేవాడు, యాకోబు ఒకప్పుడు ఇష్టానుసారంగా ఉండేవాడు, యాకోబుకు లాక్కోవటం తప్ప ఇవ్వటం తెలిసేది కాదు. కానీ ఒకరోజు మారాడు యాకోబు. ఎంత మారాడంటే తీయండి ఒకసారి 32వ అధ్యాయము
31 చదవండి ఒకసారి. 31 అతడు పెనువేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయింది. ఏమైందట? సూర్యోదయం. ఎక్కడ జరిగింది ఆ సూర్యోదయం? హృదయంలో జరిగింది ఆ సూర్యోదయం. సూర్యోదయం అయినప్పుడు అతడు తొడకుంటుచూ నడిచాడు. ఒక నడక మారింది తన జీవితంలో. నడక మారింది. అది ఎంత గొప్పగా మారిందంటే వాళ్ళ అన్నని అప్పటిదాకా ద్వేషించాడు. ఎంత ద్వేషించాడంటే వాళ్ళ అన్నని విపరీతంగా ద్వేషించాడు. మా అన్నకి ఆస్తులు దక్కకూడదు, మా అన్నకి ఆశీర్వాదాలు దక్కకూడదు, మా అన్న చచ్చిపోవాలి, మా అన్న అదైపోవాలి, మా అన్న ఇదైపోవాలని రకరకాలుగా వాళ్ళ అన్నని టార్చర్ పెట్టాడు గతంలో. కానీ ఇప్పుడు 33వ అధ్యాయం ప్రారంభోచనానికి రండి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వస్తూ ఉన్నారు. అప్పుడు అతడు చూసారా? అప్పుడు ఒక జీవితంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పుడు 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. తన అన్నతో ఏమంటున్నాడు చూడండి. 5లో ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లల్ని చూసి మీకేం కావాలని అడిగినందుకు అతడు ఎవరు? యాకోబు. వీరు దేవుడు నీ తమ్ముడికి అనట్లా ఏమన్నాడు? నీ సేవకున్నయ్యా. ఎవరితో అన్నాడు ఈ మాట? చంపుదామని అనుకున్న అన్నయ్యతో అన్నాడు. ఈరోజు అన్నదమ్ములు కొట్టుకు చేస్తున్నారు కదా. ఈరోజు అన్నదమ్ములు ఏడున్నారంటే చిన్న భూమి కోసం, ఒక గజం భూమి కోసం కొట్టుకు చేస్తున్నారు ఈరోజు అన్నదమ్ములు. రక్తంతో పుట్టిన ఆ బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు ఈరోజు. యాకోబు అన్నాడు, యాకోబు అయ్యా నేను నీ సేవకున్నయ్యా. ఎంత తగ్గింపు ఉందో చూడండి. మనం అనగలుగుతామండి ఆ మాట? ఈరోజు అన్నని పట్టుకొని నువ్వు అన్నవి కాదు, నువ్వు నా యజమానివి, నేను సేవకుని అని అనగలిగాడంటే ఎంత గొప్ప మార్పు వచ్చింది ఆయన జీవితంలో. చదవండి ఇంకా. అప్పుడు దాసీలను వారి పిల్లలను 10వ వచనం చదవండి. 10. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉంచు, చిత్తగించి నా చేత తీసుకో. ఫస్ట్ టైం తన జీవితంలో పుచ్చుకో అన్నాడండి ఆయన. ఏమన్నాడు? ఫస్ట్ టైం తన జీవితంలో తీసుకో అన్న మాట ఫస్ట్ టైం అన్నాడు ఆ నాలుగుతో. అప్పటిదాకా ఇవ్వు అంటున్నప్పుడు తీసుకో అంటాం రాదండి. అన్నీ ఇచ్చుకోవటమే, పుచ్చుకోవటమే. లేయా నివ్వు అన్నాడు, రాహేల్ నివ్వు అన్నాడు, గొర్రెలు నివ్వు అన్నాడు, ఆస్తులు నివ్వు అన్నాడు, ఆశీర్వాదం ఇవ్వు అన్నాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మేకమాంసం ఇవ్వు, అన్నీ ఇవ్వటమే. తీసుకో అని ఎప్పుడు అనలా. ఎంత మార్పు వచ్చిందంటే ఇతంలో. అయ్యా నీ కటాక్షం నా పై ఉంచి ఏం చేసుకో, దీన్ని తీసుకో. నిజంగానండి మార్పు అనేది ఎలా ఉంటుందో తెలుసా? గతంలో ఉన్న నీకు ఇప్పుడున్న నీకు ఎంత తేడా ఉండాలంటే చూసి కూడా ఆశ్చర్యపోవాలి. ఈరోజు నేను చూస్తే ఆశ్చర్యపోతారా చెప్పండి? ఆశ్చర్యపోతారా నిన్ను చూస్తే? అప్పుడప్పుడు కొంతమంది ఈ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లు ఉంటుంటాయి. అప్పుడప్పుడు చూసారా ఎప్పుడైనా? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్ ఉంటాయి. అది రాస్తేనట వాడు బొమ్మలు చూపిస్తుంటాడు. అక్కడ 10 బొమ్మలు వేస్తాడు. ఫస్ట్ బొమ్మ కర్రీగా ఉండిద్ది నల్లగా, ఆ తర్వాత కొద్దిగా తగ్గిద్ది, చివరికి కొంచెం తెల్లగా మిలమల మెరుస్తుంటుంది. వచ్చిన అందరూ షాక్ అయిపోతుంటారు అక్కడ. చూసారా? మార్పు అంటే అసలు నిన్ను పోల్చుకోకూడదు, ఇక కొత్త కనపడాలి వ్యక్తి. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ పూసినప్పుడు ఎట్ట ఉన్నావు, ఇప్పుడు అట్టానే ఉన్నావు. అది మార్పు అంటారా ఏమంటారు దాన్ని? వాడు బట్టతలు వచ్చింది, ఈ మధ్య ఏదో నూనె లేదు అమ్ముతున్నాడు బయట. వాడు అదేంటంటే గిరిజన తైలాలట, ఎక్కడ అడవుల్లో దొరుకుతాయట. వాడు ఇంత పొడుగు జుట్టు వేసుకొని ఉంటాడండి వాడు అమ్మేవాడు. ఈ మధ్య కొన్ని నూనెలు అమ్ముతున్నాడు. అవి రాస్తేనట ఎండిపోయిన భూమి అంటే బట్టతల మీద కూడా ఎంట్రుకలు వచ్చేస్తాయి. రాస్తున్నారు పాపం, రాస్తున్నారు, గుండుకు రాస్తున్నారు. 3 ఏళ్ళు రాసిన 3 ఎంట్రుకలు కూడా రాలేదనుకో. మార్పు అంటారా ఏమంటారు దాన్ని? మార్పు అన్నారు దాన్ని. మార్పు అంటే గతంలో నిన్ను చూసినప్పటికీ ఇప్పటికీ నిన్ను చూసినప్పటికీ మార్పు కనపడాలి. కొంతమంది బాగా బరువు ఉంటారు, తగ్గడానికి 2 రోజులు ఉపవాసం చేయరా, తగ్గానా అని ఈరే అడుగుతుంటాడు. తగ్గానా, 2 కేజీలు తగ్గిన పొట్ట ఏమైనా తగ్గిందా? నువ్వు అడగకూడదు బాబు. ఎవరు అడగాలి?
వాళ్ళే అడగాలి, ఏంది రాయితే తగ్గిపోయావు వాళ్ళు అడగాలి. ఎంత ఎంత తిన్నా ఏం చేసినా కొంతమంది రోజుకోసారి చెక్ చేసుకుంటారు వెయిట్, కొంతమంది అంతేనండి. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ప్రజలు నిన్ను చూసిన తర్వాత నీలో ఒక స్పష్టమైన మార్పు వాళ్ళకి కనపడితే అది నిజమైన మార్పు, అది నిజమైన నూతన సృష్టి. అర్థమవుతుందా? కానీ ఈరోజు మన జీవితాల్లో నీ పేరేందో నాకు తెలియదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీ అందరి పేరు నాకు తెలీదు. నువ్వు లోకానికి వెళ్ళినప్పుడు గతంలో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు తప్ప ఎవడు నువ్వు మారావని ఎవడు అండవు. అంటే మన బ్రతుకులు ఏమి రావట్లా? మార్క్స్ ప్రభువు మంచి మాట ఉంటాడు. ఒకసారి మార్క్స్ వార్త 2వ అధ్యాయం 21. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 21. మార్కు 2:21. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయొద్దు. ఏమన్నాడంటే పాత బట్టకు ఏమేయొద్దట, అంతేనా? ఇప్పుడు చిన్నప్పుడు చిరిగిపోతూ ఉండే మనకందరికి బట్టలు. చిన్నప్పుడు అంటే పాపం యూనిఫామ్స్, చిన్నప్పుడు స్కూల్ పిల్లలకి బట్టలు ఉంటాయి, స్కూల్ బట్టలు పాపం చిరిగిపోతుంటాయి, వెనక ముందు చిరిగిపోయినప్పుడు అమ్మ చిన్నప్పుడు పేద కుటుంబాల్లో పుట్టినప్పుడు అతుకులు వేస్తుండేవాళ్ళు. అతుకులు పాపం అలా పుట్టి అతుకులు వేసేవాళ్ళు. ఒకసారి అతుకు పడిన తర్వాత ఆ అతుకు కలిసిస్తా కలవదా చెప్పండి? ఎప్పటికైనా సరే ఎప్పటికీ కూడా అతుకు అది అలా కనపడుతూనే ఉంది. మన మధ్య ఒక స్కూల్లో పెట్టారు, నన్ను వేరే జిల్లాలో ఎక్కడో గుర్తులేదులే, కానీ ఆ 2వ ఫ్లోర్ నుంచి నేను కిందకు చూస్తుంటే ఒక పిల్లోడు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు. పాపం వాడికి వెనక మన భుజం దగ్గర మొత్తం చిరిగిపోయింది. వాళ్ళమ్మ మేబీ అలాంటి క్లాత్ ఏదో తీసుకొని కుట్టేసినట్టుంది. 2వ స్టేర్లో నుండి కూడా నాకు ఆ కుట్టు చాలా క్లియర్గా కనపడుతుంది. వాడికి అతుకు ఏదో వేసాడు వీళ్ళ మీద అని. అంటే అతుకు క్లియర్గా కనపడిపోతుంది. అలా ఉండకూడదు, అతుకు ఉండకూడదు. అతుకు అంటే ఏంటి? కొద్దిగా ఆ మొత్తం బట్టను మార్చకుండా ఆ కొద్దిగా దాన్ని కట్ చేసి మార్చడాన్ని ఏమంటాం? అతుకు. అతుకు ఎప్పుడు అతుకే, అతుకు ఉండకూడదు. అదే చెప్తున్నాడు, పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయద్దు. వేస్తే పాత బట్ట వేసుకో, లేదంటే కొత్త బట్టకి వెళ్ళిపో. పాత బట్టకి కొత్త బట్టని కలపొద్దు. ఏంటండి దీని అర్థం? పాత హృదయానికి కొత్త సంవత్సరం అనే మాసిక వేయొద్దు. ఏమేయొద్దు? పాత బ్రతుకు మనకి, దానికి కొత్త సంవత్సరం అనే మాసిక వేయద్దు. దానికి ఇంకా చదవండి కింద, పాత ఇంకా చదవండి, ఇంకో 2వ ఎగ్జాంపుల్ చెప్తాడు కింద. వేసిన ఎడల కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును. వెలితిపరచడం అంటే అది వెలితిపరచడం అంటే ఏంటి? అది వెలితిగా కనపడుతుంది, ఇది మాత్రమే ఫోకస్డ్ అయింది కాబట్టి అది సెట్ కాదు. ఇంకేమన్నాడు కింద? మరి ఎక్కువ అంతేనండి. కొన్నిసార్లు అంటే కుట్లు నువ్వు ఎంతైనా మళ్ళీ ఎక్కువైపోతాయి. మీకు బాగా తెలిసి ఇక్కడ చాలా మంది మనం సాధారణంగా చిరుగుతూ ఉంటాయి, మన అన్నీ చిరుగుతూ ఉంటాయి, చంకల దగ్గర చిరుగుతుంటాయి, ఇంకొకటి చాలా చిరుగుతూనే ఉంటాయి మన అన్నీ. మీరు ఎప్పుడైనా కుట్లు వేయించిన కుట్టు ఉండితే చిరిగితే చెప్పండి, మళ్ళీ చిరిగితే. ఇంకో విచిత్రం ఏంటి చెప్పండి? ఇంకొద్దిగా ఎక్కువ చిరిగితాయి, మళ్ళీ కొద్దిగా ఎక్కువ చిరిగితాయి. అదే అన్నాడు ప్రభు గారు కూడా. ఏమన్నారు ఆయన? ఆ చిరుగు మరీ ఎక్కువ. ఇంకా ఎవడును పాత తిత్తి అంటే ఆ రోజున నీళ్లు పోసుకునే ఒక బాటిల్, అది ఈ రోజుల్లో లేవు కాబట్టి మీకు అది కొత్తగా అనిపించవచ్చు. ఆ రోజుల్లో వాళ్ళకి బాగా అర్థమైంది ఆ ఉదాహరణ చెప్తే. పాత తిత్తికి కొత్త ద్రాక్షరసం పొయ్యొద్దు, ఎందుకు తట్టుకోలేదు. అది కొత్త ద్రాక్షరసం ఎలా ఉంటుంది? ఘాటుగా ఉండిద్ది. పాతది పోస్తే ఏమైపోతుంది? పాత దానిలో కనుక కొత్త ఘాటు ద్రాక్షరసం కనుక నువ్వు పోస్తే, చదవండి ఏమైంది? ఆ తిత్తు పిగుల్చడం అంటే చెడిపోతుంది. అంటే పాత దాన్ని కొత్త దాన్ని కలపొద్దు అంటున్నాడు ఆయన. నీకు కూడా అంతే. ఏమంటే అప్పుడప్పుడు మనం చేపల కూర వండుకుంటారు, మీరు అందరూ దగ్గరే కదా నది మీకు. చేపల కూర చేసిన పాత్రలో తెల్లారి మళ్ళీ పప్పు చేయండి, చేపల కూర అసలు వచ్చిందా రాదా? అడుగు కొన్నిసార్లు మీరు చేపల కూర తిన్నప్పుడు కూడా వాసన పోదండి తొందరగా చేతులకి ఏం పోదు? నీచు వాసన పోదు. నీచు అనకూడదులేండి, కానీ అంటాం అలవాటు కాబట్టి చెప్తున్నాను మీకు.
నీచ అంటే నీచమైందని అర్థం, అదే నీచమైంది ఏం కాదులే, కానీ ఆ వాసన పోదు, ఆ మాంసపు వాసన పోదు మనకి. అదే మీకు అర్థం కావాలంటే నీచు వాసన అనుకోండి కాదు, ఆ నీచు వాసన అనేది పోదు మనకి. అంటే ఈ నీచు ఆల్రెడీ నువ్వు చేపల కూర ఉండో ఆ పాత్రలో రోజంతా అలానే పెట్టుకున్నావు, తెల్లారి పైపైన కడిగేసావు, మళ్ళా తిరిగి నువ్వు పప్పుచారు సాంబారు ఇంకేదో చేసావు, ఈ పాత వాసన మనకు ట్రావెల్ అయింది. దేనిలో ట్రావెల్ అయింది? కొత్త వంటలో కూడా వచ్చేటప్పుడు తినగలవదాన్ని తినలేమని. చేపల కూర వండుకున్న పళ్ళని పెరుగన్నం కూడా తినలేమండి మనం. అంటే పాత వాసన కొత్త దానికి తగిలిందంటే మొత్తం నాశనం అయిపోద్ది ఆ కూర, ఇక కూర తినడానికి మనకి రాదు అది. అలానే కొత్త సంవత్సరం మీ జీవితాల్లో మీకు దేవుడిచ్చిన కొత్త సంవత్సరంలోకి పాత ఆలోచనలను తీసుకురాబకండిక, పాత అలవాట్లు తీసుకురాబకండిక, పాత జీవితంలో ఉన్న రోత బతుకులు తీసుకురాబకండిక. ప్రారంభం మొత్తం కొత్తగా ప్రారంభించేయి. సగం కోపాన్ని అలానే ఉంచుకోవటం, సగం సీరియల్ పిచ్చిన అలానే ఉంచుకోవటం, మగాళ్ళు అయితే కొంతమంది స్త్రీ పిచ్చిన అలానే ఉంచుకోవటం, సగం ఉంచుకొని సగం మారటం. ఇది పాత బట్టకు కొత్త మాసిక. ఏంటిది? ఏంటి పాత బట్ట కొత్త మాసిక అంటే? సగం బ్రతుకును అలానే ఉంచుకొని సగం బతుకును మార్చుకోవచ్చు. అంటే మనం కొన్ని మనకు ఒక 5 ఉన్నాయి, మన జీవితంలో 5 బలహీనతలు ఉన్నాయి. 5లో కొన్ని మార్చుకుంటాడు. సిగరెట్ తాగటం మానుతాడు, మందు తాగటం మానుతాడు, కానీ తన భార్యకు తెలియకుండా తను మెయింటైన్ చేస్తున్న అక్రమ సంబంధాన్ని మాత్రం మానడు. అంటే పాత దాన్ని మాత్రం కొనసాగిస్తాడు, అవకాశం ఉన్నాయి మానతాడు, లేని కొనసాగిస్తాడు, బాప్తీసం తర్వాత ఇప్పటికీ కూడా కొనసాగిస్తాడు. పాత బట్టకి కొత్త మాసిక ఉండకూడదు. పూర్వం రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి స్త్రీలకి, ఇప్పుడు మారారు, కానీ ఆ పూర్వం ఉన్నటువంటి ఆ కోపం ఇంకా మానలా, పూర్వం ఉన్నటువంటి ఆ జబ్బులు కొన్ని ఇంకా మన బుర్రలో అలానే ఉండిపోయింది, ఆ సీరియల్ అలానే ఉండిపోయింది, అది చూస్తాం మానలేకపోతున్నాం. పాత బట్టకు కొత్త మాసిక గుర్తుపెట్టుకోండి. చినిగిపోద్దట, అది చినిగిపోద్దంటే అర్థం ఏంటంటే నిలబడదు, అది ఎక్కువ కాలం నిలబడదు. అలానే నీ కొత్త జీవితంలోకి పాత అలవాట్లు తీసుకొని వచ్చి నీ జీవితం కూడా ఎక్కువ కాలం నిలబడదు, మరలా చినిగిపోద్ది నీ జీవితం అని చెప్తున్నాడు ఆయన. పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పొయ్యొద్దు, పోస్తే ఏమైపోద్ది? ఘాటు తట్టుకోవడానికి పగిలిపోతుంది. ఇది అంటే సార్, బాటిల్ అంటే ఏంటి? నీ కొత్త జన్మ. బాటిల్ అంటే కొత్త జన్మ. దానిలో తీసుకొచ్చి ఆ పాతవి నువ్వు పోసేవనుకో మ్యాచింగ్ సెట్ కాదు, మొత్తం తెగిపోద్ది. అందుకనే మానితే పూర్తిగా మానేయండి. యాకోబు అదే చేశాడు. యాకోబు పాత బట్టకి కొత్త మాసికేలా కొత్తది కొనేసాడు, కొత్తగా బతికేశాడు. ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ ఎంత మార్పు అంటే, శత్రువుగా భావించిన అన్నని సేవకుడు తనను తాను అనుకున్నాడు ఆయన దగ్గర. ఇవ్వటం ఎప్పుడు తెలీదు, తీసుకోవడం తప్ప ఇవ్వటం నేర్చుకున్నాడు. పైగా అంటాడు అక్కడ మాట ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే, వెళ్ళి 7 మార్లు నేలను సాగిన పడతాడండి. ఆ వచన భాగాన్ని చేయండి అక్కడ. ఇదే 33వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 తాను వారి ముందర వెళ్ళొచ్చు, తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలన ఏం చేశాడట? సాగిల పడ్డాడట. అంటే అర్థమైపోయింది యాకోబుకి, రే లేదురా ఆ పాత బతుకు నాకు వద్దురా, మళ్ళా పాత యాకోబు కొంత కొత్త యాకోబు కొంత వద్దురా, ఇశ్రాయేలు అయిపోతాం, పూర్తిగా మారిపోతాం. యోహాన్ అదే అనుకున్నాడే, ఆ పాత కోపం వద్దురా, మారిపోదాం. ఎలా మారిపోదాం? కొత్త యోహాన్గా మారిపోదాం. యాకోబు తెలుసుకుంటే పాత యాకోబు వద్దురా, కొత్తగా. పేతురు గతంలో భయపడేవాడు, పాత బట్టది, దాన్ని తీసివేసి కొత్త బట్ట వేసుకోండి. ఎంత కొత్త బట్ట అంటే, నీవు యేసు నామాన్ని ప్రకటించవద్దని చెప్పినా సరే, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడికి లోబడవలెనా? నీకు లోబడాలా? దేవుడి మాట వినుట శ్రేష్టమా, నీ మాట వినుట శ్రేష్టమా? ఆ పాత బట్ట అనే ఆ మాసికను తీసేసి ధైర్యం అనే కొత్త బట్టను వేసుకొని పేతురు, కేఫాగా ఉన్న పేతురు రాయిగా మారిపోయాడు, సుమయోడుగా మారిపోయాడు. ఆలోచించండి ఒకసారి, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? అపోస్తులులా మారారా? ఒకనాటి సౌలు ఎంత చిత్రవదకు గురి చేశాడో తెలుసా? కానీ ఎంత మారిపోయాడంటే చూసినోడు షాక్ అయిపోయారు. నువ్వా? రే నాయన, ఒకప్పుడు కత్తి తీసుకొని గాడిద మీదకి, గుర్రం మీదకి తలకాయలు నరుక్కుంటా పోయావు, నువ్వేంటి తలకాయ దించుకుని ఉన్నావు ఈరోజు మా మధ్య? షాక్ అయిపోయారు ఇశ్రాయేలీయులు. సౌలును చూసి షాక్
నువ్వు మారగలిగావా? ఒక యాకోబు లాంటి మార్పు నీ జీవితంలో వచ్చిందా? ఏదో సంవత్సరాలు మారుతున్నాయి తప్ప బ్రతుకులో మార్పు ఎక్కడ ఉందండి? మంచి మాట తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి, మంచి మాట తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం తీయండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. రోమా 7:6. ఇప్పుడైతే మారు మనకు పొందాడు కదా, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడి అంటే బంధింపబడ్డామట, నిర్బంధానికి గురయ్యమట, మనని కిడ్నాప్ చేశారట. నిర్బంధం అంటే అర్థమండి, దేని విషయమై నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయాం. ఇక మనం పూర్తిగా చచ్చిపో. బాప్తిస్మం అంటే అర్థం చేస్తాం మీకు? బాప్తిస్మం చచ్చిపోవడం. ఎలా చచ్చిపోవడం సార్? పూర్తిగా సగం చావకూడదు. సగం చేస్తే నక్కలు పీక్కు తింటాయి దేహాన్ని. అందుకనే కాల్చిన తర్వాత దేహాన్ని అక్కడ సెక్యూరిటీని పెడతారు, పూర్తిగా కాలేదాకా ఉండమని. పూర్తిగా కాలకుండా కాళ్ళు సగం అలానే ఉండిపోయినాయి అనుకోండి, తగలబెట్టిన తర్వాత శవాన్ని ఆ కాళ్ళని నక్కలు పీక్కు తింటాయి. నీ అంతం చాలా దరిద్రంగా ఉంటుంది, మొత్తం కాలిపోవాలి. అంతకుముందు పివి నరసింహరావు గారు ఆయన ఉండేవాడు, తెలంగాణ నుంచి ఆయన ప్రధానమంత్రి అయ్యాడు, తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి. 14 భాషలు వచ్చాయి. అలాంటి పివి నరసింహారావు గారు సునామీ కాలం చనిపోతే వర్షం దెబ్బకి మొత్తానికి వాతావరణం దెబ్బకి సరిగ్గా కాళ్ళే శవం. చస్తే పూర్తిగా చచ్చిపో, లేదంటే చావకు. సగం చచ్చి సగం చావని బ్రతుకులోను ఉండకు. అర్థమైందా? అదే చెప్తున్నాడు అక్కడ. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారమై కాక ఆత్మానుసారమైన నవీన స్థితి, న్యూ పొజిషన్, ఒక కొత్తగా, నిజంగా కొత్తగా ఒక కొత్త వ్యక్తి కనపడాలి నీలో. సాధించలేనివి ఏవైనా 2025లో ఉంటే వాటిని సాధించడానికి ప్రయత్నం చేయండి. తెల్లారు లెగుద్దాం అనుకుంటారు కొంతమంది పిల్లలు. పేరుకి పెడతాడు 5ంటికి అలారం, వీడి బతుక్కి లేక వీడు 5ంటికి అలారం ఉంటుంది. అక్కడ ఒక బటన్ ఉంటుంది, స్నూజ్ అని ఒకటి పెట్టాడు. అది నొక్కుతా మా 10ంటికే లేదు. ఇంకెందుకు అలారం పెట్టిందో తెలియదు. పొద్దున్న లెగుద్దాం, జాగింగ్లు చేసేద్దాం, అది చేసేద్దాం, ఇది చేద్దాం, బైబిల్ చదువుదాం, ప్రార్థన చేద్దాం, ఏమీ చేయి. ఆ బద్ధకాన్ని నువ్వు విడిచిపెట్టనంతకాలం, ఆ పాత బ్రతుకులు నువ్వు విడనాడబెట్టనంతకాలం నీ బ్రతుకులో రవంత మార్పు రాదు. మారిపోతే ధైర్యంగా నిలబడ మార్పు కోసం. ఎంతకాలం ఇంకా సోమరిపోతాడుగా బ్రతికిపోతావు? నవీన స్థితి అంట, మన చదవండి. అది నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నావు. అది అసలు నీ పాత బ్రతుకును పూర్తిగా నువ్వు సమాధి చేస్తే తప్ప నూతన సంవత్సరం నీ జీవితంలోకి రాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అంటే గతంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి. అర్థమైనా? మీ ప్రాత బ్రతుకులు వదిలేయండి. ఆ అమ్మాయి అండి పేరు బాప్తిజం పొంది కానీ అబ్బో లెగిస్తే అబద్ధాలు ఆడిద్దండి, ఆ మాట తెచ్చుకో బాబు. కొంతమంది అంతే కదండి, అబ్బో చర్చుకుపోతులే కానండి ఆ అమ్మాయి మంచిది కాదండి. కొంతమంది ఇలానే అంటారు. కొంతమంది అండి మన బ్రతుకులు ఎలా ఉంటాయంటే, చర్చుకుపోతున్నాం అనే మాట తప్ప సంఘంలో, సమాజంలో, వీధిలో మంచి పేరే ఉంటుంది మనకి. ఎవరైనా వచ్చి పలానా ఆవిడ మంచిదా కాదా అని అడిగితే నీ గురించి చెప్తారు. ఎలా చెప్పుకుంటారు తెలుసా నీ గురించి? ఆ అమ్మాయికి నోరెక్కువండి అంటారు. ఆ అమ్మాయి అంటే పేరుకి చర్చికి వెళ్తుంది కానీ బతుకులు అసలు ఏ సంబంధమే ఉండదండి, అసలు బైబిల్కి ఆ అమ్మాయికి సంబంధమే ఉండదని అంటారు. మనలో కొంతమంది పేర్లు ఉంటాయి, మహాభక్తుల పేర్లు. మనలో కొంతమంది పేర్లు మరియా, పేర్లకు మరియా. కొంతమంది పేర్లు రూతు, రెప్కాలు, ఎస్తేరమ్మలు, అన్నీ యజబెలి పనులు. ఏ పనులు అన్నీ? యజబెలి పనులు. ఇంకొంటారు కదా కొంతమంది బైబిల్లో పనికిమాలిన స్త్రీలు, హెరోది పనులు, సలోమి పనులు, అన్ని పనికిమాలిన పనులు చేసుకుంటా పోతుంటాం మనలో కొంతమంది. అలా ఉండొద్దు. పేరు ఒకలా, జీవితం ఒకలా బతక్కు. అర్థమైందా? అదే అన్నాడు అక్కడ. మీ ప్రాచీన మోసకరమగు మీ ప్రాచీన స్వభావాన్ని మీరు ఏం చేయాలి? వదిలేసుకోండి.
అది వదిలేసుకోకపోతే మీరు బాగుపడరు. వదిలేసుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడుచున్నారు. అర్థమైందా? అది వదులుకోకపోతే చస్తారంటున్నాడు ఆయన. నాగాలాండ్ లాంటి కొన్ని దేశాలు వెళ్ళారనుకోండి, కోతుల్ని పట్టుకునే ఒక టెక్నిక్ ఉంటుంది. కోతి మాంసం ఎప్పుడైనా తిన్నారా? ఏంటంటే అంత మాట అంటారా? మీ ఘాట్ ఎక్కేటప్పుడు కోతులు తగులుతుంటాయి, మనం తినం. 7 సిస్టర్స్ అని ఇండియా కొన్ని ఉంటాయి, బంగ్లాదేశ్ అవతల. నాగాలాండ్, మణిపూర్, కోహిమా, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ కొన్ని ఉంటాయి. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడ కోతి మాంసం ఫేమస్. మనం చికెన్ తిన్నట్టు తింటారు వాళ్ళు. కోతులు నేలాడి చెప్తారు షాపులో. కోతులు పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు తెలుసు? కోతులు వాటికి ఒక టెక్నిక్ ఉంటుంది. కోతులు దొరకవు, మీకు తెలుసు. కోతులు ఎంత చమత్కారం కలిగినవంటే అసలు అట్ట పట్టుకుంటే మిస్ అయిపోతాయి. అంతేనా? కోడే దొరకదు మన బతుకి. కోతి ఎక్కడ దొరికింది చెప్పండి? కోడిని వదిలేస్తే దాన్ని పట్టుకోవడం నువ్వు బడి ముక్కు పగిలిపోయింది. కోతులు పట్టుకోవడం చాలా కష్టం, కానీ పట్టేసుకుంటారంట. రోజుకి 10-15 కోతులు పట్టేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకుంటారు తెలుసు మీకు. అక్కడ నేను ఒకసారి మేఘాలయ నుంచి వస్తున్నప్పుడు చూశాను. నా తెలిసి ఆడికి ఒక 9-10 ఉండొచ్చు, అంతకు వయసు ఉండదు ఆడికి. చిన్నోడు వాడు 4 కోతులు తోక పట్టుకోలేకపోతున్నాడు. ఈడ్చుకొని వస్తున్నాడు, చచ్చిపోయి ఈడ్చుకొని వస్తున్నాడు. ఎలా పట్టుకుంటారు తెలుసా? చిన్న టెక్నిక్. వాటికి ఒక బలహీనత ఉంది కోతులకి. అది పట్టుకుంటే చాలు, దాన్ని పట్టేసుకోవచ్చు. ఆ బలహీనత ఏంటంటే అక్కడున్న కోతులకి పల్లీలు అంటే చాలా ఇష్టం. వేరుశనగ పప్పులు, పల్లీలు అంటే వేరుశనగలు ఏంచుతారు కదా, గొడ్డలు అంటారా? గొడ్డలో మొత్తాన్ని నాకు తెలియదు, ఏమనుకోకండి. అవి ఉంటాయి గొడ్డలు అంటే కరెక్ట్గా చెప్పండి. అవి ఏంచుతారు. అవి ఏంచి కొబ్బరికాయ తీసుకుంటారండి. కొబ్బరికాయలు ఉంటాయి బయట. కొబ్బరికాయని పైన చెక్కుతారు లైట్గా. లోపల నీళ్ళన్నీ బయటకు వంపేస్తారు. లోపల ఉన్న కొబ్బరి అంతా తీసేసి ఇంత రంధ్రం ఉంచుతారు. ఇంత రంధ్రం పైన, కొబ్బరికాయ పైన ఇంత రంధ్రం ఉంటుంది. కొబ్బరి బోండం కూడా కాదు, కానీ కొబ్బరికాయ అంటే గుళ్ళో కొడతారు కదా కొబ్బరికాయ, అది బోండం కాదు. మళ్ళీ కొబ్బరి చిప్ప అంటే మన సగం వచ్చింది. మీకు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఆ కొబ్బరికాయకి పైన ఆ హెడ్ లేపేస్తారు. ఎంత అంటే కరెక్ట్గా పావలా బిళ్ళ పట్టే అంత. రూపాయి బిళ్ళ ఉంటుంది కదా గట్టిగా, మన భాషలో ఇప్పుడు రూపాయి బిళ్ళ ఉంటుంది. రూపాయి బిళ్ళంత రంధ్రం చేస్తారు కదా, చేసి గుప్పెడు పల్లీలు దానిలో పోస్తారు. ఇలాగా చిన్న గుంట తవ్వి దానిలో అది పెట్టేసి పైన మట్టి కప్పేస్తారు. దానికి ఆ పైన రంధ్రం మాత్రం కనపడింది, ఆ కొబ్బరికాయ కనపడదు. మొత్తం చుట్టూరు సమాధిలో మట్టి కప్పేస్తారు దాన్ని. అక్కడి నుంచి పల్లీలు 1, 2, 3, 4, 5, 6 అని అలాగ పెట్టుకుంటూ పోతుంటారు. అంటే పైన అలా నేలపైన అలా చల్లేస్తారు. కోతి వచ్చింది, నేలపైన చల్లిన 4 పల్లీలను నోట్లో పెట్టుకుంటే దానికి పల్లీలు అంటే ఎక్కడలేని ఇష్టం అసలు. అదేం చేసిందంటే అబ్బా పల్లీలు భలే ఉన్నాయని ముందు 3 పల్లీలు నోట్లో వేసుకునేది. ఆ తర్వాత 4 పల్లీలు నోట్లో వేసుకునేది. అలా వస్తా ఆ చివరి పల్లి ఆడు పాతి పెట్టినటువంటి ఆ కొబ్బరికాయ దగ్గరకు చాగింది. అది తినేది. అరే ఈ పల్లీలన్నీ అన్ని చూస్తున్నాయి అందరికి డౌట్ వచ్చి ఆ కొబ్బరికాయ లోపల తొంగి చూసింది. అది కొబ్బరికాయని పెట్టినోడికి తెలిసి, దానికి తెలియదు కదా. దాని దృష్టిలో అది చిన్న పొక్క, పైన అంతా మట్టి, లోపల కాయలు, చిన్న పప్పులు. అదేం చేసిందంటే కమక్కన చేయి లోపల పెట్టేసింది. ఇలా అనేది లోపల పల్లీలు అయిపోతే పిడికిలి పెద్దదైంది కదా. పిడికిలి ఇలా ఉందనుకోండి సింపుల్గా ఉంటుంది. ఏమైనా పట్టుకుంటే పిడికిలి ఏమైంది? పెద్దది. పిడికిలి పెద్దదైంది కదా, చెయ్యి బయటికి రాదు. ఆ రంధ్రంలోకి దూరిన చెయ్యి బయటికి రాదు. దాని ముందు 2 ఆప్షన్స్ ఉంది. ఒకటి, పల్లీలు వదిలేస్తే పిడికిలి చిన్నదైతే బయటకు వచ్చేసింది. దీనికేమో దాని మీద ఆశ ఎక్కువ, కకృతి మొహం దాన్ని. ఆ పల్లీలు తినాలి దేనికంటే రుచి చూపించేసింది ఆల్రెడీ. బయట కొన్ని వేసి ఆ రుచి అలవాటు అయిపోయింది. ఆ రుచి దాని నాలుగుకి గుర్తొచ్చి ఇప్పుడు ఎలాగైనా ఈ పల్లీలను సాధించాలని తర్జన పడుతుంటారు. అక్కడ లాగటిది మళ్ళీ రాదు, మళ్ళీ వదిలిద్ది, మళ్ళీ బయటకు తీద్ది, మళ్ళీ లేనిది, మళ్ళీ ఇది తర్జన పరచడంలో ఉన్నప్పుడు వెనకమాల పెద్ద స్టిక్ ఉంటుంది. హాకీ స్టిక్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ముందు ఇంత లావుగా ఉండి వెనకమాల సన్నం ఉంటుంది. ఆ స్టిక్ తీసుకొని పాటలు కొడతాను నేను తల మీద. గొప్ప కూలి కింద పడిపోయింది.
లాక్కెళ్ళిపోతాడు. ఇంకో కోతి అలాగా ఒక చిన్న కొబ్బరి టెంకను పట్టుకొని 10 కోతులు పట్టుకుంటాడు, ఈడ్చుకెళ్ళిపోతాడు. కోతి బతకాలంటే దాని ముందు ఒకటే, ఆ పల్లీని వదిలేసి అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడు వచ్చి కొట్టేలోపు వెళ్ళిపోవాలి, కానీ వదులుకోవడానికి ఇష్టపడదు. నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది తినాలి, నేను తినాలి అని ఆ ఇష్టంతో వదులుకోవటం చేతగాక వదులుకోలేక చివరికి ఆడి కత్తికి బలైపోయి మాంసం రూపంలో వెళ్ళిపోయింది. వదులుకోవాలి. బతకాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది వదులుకొని వెళ్ళిపోవాలి. దేవుడు కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు మీ ప్రాచీన స్వభావమును చదవనమాట వదులుకోండి. ఆ కోతులు మనమే. ఆ కోతులు ఎవరింతకి? ఆ పల్లీలు ఏంటి? నీకు ఏదైతే ఇష్టమో అది ఆ పల్లి. బంగారం ఇష్టమైతే బంగారమే ఆ పల్లి, సీరియల్ ఇష్టమైతే ఆ కార్తీక దీపం ఆ పల్లి, ఆ మొగల రేకులు ఆ పల్లి, మా అబ్బాయిలకైతే మందే ఆ పల్లి, సిగరెట్ ఆ పల్లి, స్త్రీ లోలత్వం ఆ పల్లి. వదులుకోవాలండి. వదులుకోలేదనుకో వేటగాడు సిద్ధంగా ఉన్నాడు, బయట నరకానికి ఈడ్చుకుపోతాడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉంటాయి. అదే చెప్తున్నాడు, చదవండి అక్కడ మళ్ళీ. మీరు వాటిని వదులుకొని మీ చిత్తవృత్తి అంది నూతనంగా మీరు మారిపోవాలి. అంటే చూస్తే కూడా దూరం జరిగిపోవాలి. ఇక మళ్ళీ నీకు నోరు ఊరకూడదు దాని పట్ల, పాపం పట్ల నోరు ఊరకూడదు ఇక మన జీవితంలో. ఎంతగా అంటే దాన్ని మనం అసహించుకోవాలి. ఇక నీతియు యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, వాటిని వదులుకోండి, వీటిని ధరించుకోండి. కాబట్టి మీ జీవితాల్లో కూడా నిజమైన నూతన సంవత్సరం మీకు రావాలంటే అది హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితేనో, స్టేటస్లు పెట్టుకుంటేనో, ఇంటికి రంగులు వేసుకుంటేనో, ఒంటి పైన బట్టలు మారిస్తేనో అది రాదు రాదు రాదు. మీ బ్రతుకులు మార్చుకోండి. హ్యాపీ న్యూ ఇయర్. పరలోక ప్రవేశానికి సోపానాన్ని సిద్ధం చేసుకోండి. దట్ ఈస్ హ్యాపీ న్యూ ఇయర్. క్రీస్తు నందు ఉండండి, అది నీకు నూతన సృష్టి. కాబట్టి క్రీస్తు నందు ఉండటానికి ప్రయత్నించండి, క్రీస్తులా మారటానికి ప్రయత్నించండి. యోహాను మారినట్టుగా, యాకోబు మారినట్టుగా, పేతురు మారినట్టుగా, ప్రవక్తలు మారినట్టుగా పూర్తిగా మారిపోండి. సగం మారి సగం మారకుండా ఉంటే మీకే నష్టం. యోధ ఒక విషయంలో మారలేకపోయాడు. ఆ విషయం ఏంటంటే డబ్బు. ఎక్కడ మారలేకపోయాడు యోధ? ఆ పాత స్వభావాన్ని యేసు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు వారు 4 సార్లు చెప్పాడండి, 4 ఉపమానాలు చెప్పాడు ధనం గురించి. ఒకటేమో ధనవంతుడు లాజరు సంఘటనలో ధనం ఎంత చెడ్డదో చెప్పాడు. రెండోది ధనవంతుడు కొట్లు కూర్చుకున్నప్పుడు వెర్రివాడని ప్రాణం అడుగుచున్నాడు, దగ్గర ధనం ఎంత దరిద్రమైందో చెప్పాడు. సిరికిని దేవుడికి దాసులుగా ఉండనేరడనే సందర్భంలో ధనం గురించి చెప్పాడు. ఒంటె సూది బెచ్చంలో దూరుతుందేమో కానీ ధనవంతుడు 4కు పైగా ఆయన చెబితే వాడు పక్కన ఉన్నాడు. మార్చుకోవాలి. పోయాడు, ఆ డబ్బుకే కొట్టుకుపోయాడు. మారు మనస్సు పొందితే జీవితాలు బాగుంటాయి. అదే 2026 కాదు నీ కొత్త సంవత్సరం. మళ్ళా చెప్తున్నా, నీ జీవితంలో నీ కొత్త సంవత్సరం ఎప్పుడంటే నీ బ్రతుకు నీ జీవితంలో మార్చుకున్నప్పుడు నీ కొత్త సంవత్సరం. రేపు రండి, కాల గడియలు ఎంత గొప్పవారు. రేపు చాలా అద్భుతమైన ప్రసంగం. రేపు రండి, ఖచ్చితంగా మనందరం ధ్యానిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చలికాలం కదా, తొందరగా వెళ్ళిపోదురు. రేపు 2వ దినం మంచి మాటలు మీరు అందరూ వినాలి. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, క్రీస్తు నందు ఉన్నవాడే నూతన సృష్టి. అవుతండి, ఎవడు పడితే వాడు నూతన సృష్టి కాదు. ఏది పడితే అది కొత్త సంవత్సరము కాదు. అసలు ఈ కాలం మాకు ఎందుకు ఇచ్చారు? కాల గడియలు మా జీవితంలోకి ఎందుకు ప్రవేశింపజేశారు? రేపు రాత్రి ఎన్నో గొప్ప సంగతులు మీరు ధ్యానించడానికి మాకు తోడుగా నిలబడండి. మీ పిల్లలందరూ కూడా జీవితాలు మారాయో లేదో ఒకసారి తమను తాము పరిశీలించుకొని తమ జీవితంలో మీకు నమ్మకంగా బ్రతకటానికి తమను తాము సమర్పించుకునే గొప్ప ధన్యతలను గురించారు. 2 నూరేళ్ళు మీ పిల్లలందరినీ కాచి కాపాడమని, ఇలా దీని సభలో ఏ తమ్ముళ్ళు అయితే హస్తాలు మరి వెచ్చించి ఖర్చించి చక్కగా ఇంత పెద్ద సభను ఏర్పాటు చేశారు, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించుకోండి. రేపు రాత్రి జరగబోయే సభలో ఎన్నో అబ్బురపడే విషయాలను జ్ఞాపకం చేసుకునే గొప్ప ధన్యతలను గురించి యేసు ప్రభువు వారి పేరిట ప్రార్థన ఉంచున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం పిల్లలు. సెలవు మొదటి దినం. ధన్యవాదాలు మీ అందరికీ. రేపు రండి, మేము కూడా చాలా దూరం నుంచి అలసిపోయి వచ్చాం.
50 కిలోమీటర్ల నుంచి వస్తున్నాం మేమందరం. రేపు కొద్దిగా మంచిగా ఇంకా అనేక సంగతులు మనం చేద్దాం. సంతోషం. అధ్యక్షుడు అని సమయం చేస్తాం. మంచిదినే. ఎన్నో చక్కని విషయాలు తెలియపరిచినటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్యామచరణ గారికి మన కర్రత్వ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక సంఘ కాపరి యహోషువ సార్ గారి యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుంది. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. దయగలిగి ఉన్న మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలోనైనా ఎన్నడూ కూడా వినని వారు కూడా వచ్చారు. వచ్చిన వారికి మీ కుమారుడు వచ్చి మీ మాటలు చెప్పాడు, విన్నారు. విన్నవారు కూడా క్రొత్త సంవత్సరము కాదు కానీ నూతన సృష్టి అన్నది వాళ్ళు రావాలి. పాతది వెళ్ళిపోవాలి, ఇదిగో క్రొత్తది కావాలి. ఇదే నేను మీరు కోరుకున్నది. ఈ మాట ప్రకారంగా అందరిలో కూడా ఇలాంటి నూతన సృష్టి అన్నది ముందు ఉంచుకొని నూతన సంవత్సరాన్ని ఆలోచన చేసుకోవాలని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మీ పిల్లలు మంచి ఆలోచనల చేతను నమ్మకమైన సత్య సాక్ష్యాలుగా మీ మాటలను చెప్పినగా విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నూతన సృష్టిగా మార్చబడి మీ కొరకే నమ్మకముగా బ్రతుకున్నట్లు కృప చూపి సహాయం చేసి నడిపిస్తారని కోరుకుంటూ, చేరవచ్చిన బిడ్డలు ఇంకా చాలామంది రాలేదు. రాక వెనుకబడిన వారిని రేపైనా రప్పించి ఇంకా అనేకమైన సంగతులను తెలుసుకున్నట్టుకును కృప చూపి సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ, వచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారిని ఆదరించి బలపరుచుకుందరని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మన ఊరికి సమర్పించి అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. పరమ తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం చేరవచ్చిన బిడ్డలందరి పట్లను, రేపు రాబోతున్న బిడ్డలందరి పట్లను, ఇప్పుడు ఇక్కడ నిలిచిన మీ దాసుల పట్లను సదా మీ కృప మాకు తోడైండి నడిపించుదురుగాక. ఆమేన్. అందరికీ సెలవు. భోజనం